ఆదివారం సెప్టెంబర్ 23, 1883. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో రాఖాల్, మా, రామ్ తదితర భక్తులతో కూర్చునున్నారు. హజ్రా బయట వసారాలో కూర్చునున్నాడు. నిత్యగోపాల్, తారక్ మొదలైన వారు రామ్ ఇంట్లో బస చేసి ఉన్నారు. రామ్ వారిని అభిమానంతో చూసుకుంటున్నాడు. రాఖాల్ కొన్ని సందర్భాల్లో అధర్సేన్ ఇంట్లో ఉండేవాడు. నిత్యగోపాల్ సర్వదా పారవస్యంలో మునిగి ఉంటాడు. తారక్ కూడా అంతర్ముఖుడై ఉంటాడు. అతడు ఎవరితోనూ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం లేదు. శ్రీరామకృష్ణులు నరేంద్రుని గురించి మాట్లాడసాగారు. ఆయన ఒక భక్తుడితో, నరేంద్రుడు నిన్ను లైక్ చేయటం లేదు. ఆ రోజు నరేంద్రుడు అధరింటికి ఎందుకు రాలేదు? పాట, సంగీత వాయిద్యాలను వాయించటం, చదువు, సంభాషణ చాతుర్యం మొదలైన ప్రతిభలు ఎన్నో అతడిలో ఉన్నాయి. ఆ రోజు అతడు ఇక్కడి నుంచి కెప్టెన్ బండిలో వెళ్ళాడు. అతన్ని సమీపంలో కూర్చోమని కెప్టెన్ ఎంతగానో బతిమాలాడు. అతడు ఒక మూలగా కూర్చున్నాడు. కెప్టెన్ వంక తిరిగి కూడా చూడలేదు. కేవలం పాండిత్యంతో ఏం వనగురుతుంది? సాధన, భజనలు చేయాలి. ఇందేష్కు చెందిన గౌరీ పండితుడిగానే ఉండేవాడు, సాధకుడిగానే ఉండేవాడు. అతడు దేవి ఉపాసకుడు. దేవీ భావంలో మునిగిపోయి కొన్ని సమయాల్లో ఉన్మత్తుడైపోయేవాడు. అప్పుడప్పుడు హరే రే నిరాలంబ లంబోదర జననీకం యామి శరణం అనేవాడు. అప్పుడు తక్కిన పండితులు ఆయన ఎదుట పురుగుల్లాగా కనిపించేవారు. నేను భావపారవశ్యంలో మునిగిపోయేవాడిని. నా భోజనం చూసి, మీరు భైరవీతోటి సాధన చేశారా అని అడిగాడు. కర్తాభాజా సంప్రదాయానికి చెందిన ఒక వ్యక్తి నిరాకారం అన్నదాన్ని నీరాకారం అని విడదీసి అర్థం చెప్పాడు. ఇది విన్న గౌరీ పండితుడి కోపం తారాస్థాయికి లేచింది. మొదట్లో గౌరీ కాస్తంత దురభిమాని అయిన శాక్తేయునిగా ఉండేవాడు. తులసి దళాలను 2 పుల్లలతో కోసేవాడు. చేతులతో స్పృశించేవాడు కాదు. తర్వాత ఊరికి వెళ్ళాడు. తిరిగి వచ్చాక ఇవన్నీ ఆగిపోయాయి. నేను ఒక తులసి మొక్కను కాళికాలయం ముందు నాటాను. అది ఎండిపోయింది. బలిపీఠం సమీపాన తులసి మొక్క ఎదగదో ఏమో. గౌరీ పండితుడు అన్ని విషయాలకు అద్భుతంగా వివరణిస్తాడు. ఓ ఈ అంటే ఓ శిష్య, ఇదిగో నీ ఇష్టదైవం అని అర్థ వివరణ చేస్తాడు. రావణుని 10 తలలు 10 ఇంద్రియాలను సూచిస్తాయని చెప్తాడు. పైగా కుంభకర్ణుడు తమో గుణానికి, రావణుడు రజోగుణానికి, విభీషణుడు సత్వగుణానికి ప్రాతినిధ్యం వహిస్తారని, అందుచేతనే విభీషణుడు రాముని శరణ చొచ్చాడని చెప్తాడు. శ్రీరామకృష్ణుల మధ్యాహ్న భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. కలకత్తా నుంచి రామ్, తారక్ మొదలైన వారు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు ఆచరించి నేల మీద కూర్చున్నారు. మా కూడా నేల మీద కూర్చున్నాడు. మేము మృదంగం వాయించడం నేర్చుకుంటున్నాం అన్నాడు రామ్. శ్రీరామకృష్ణులు రామ్తో, నిత్యగోపాల్ నేర్చుకుంటున్నాడా? లేదండి, అతడికి కాస్త వాయించడం తెలుసు అంతే అన్నాడు రామ్. తారక్, అతడు బాగా వాయిస్తున్నాడు అన్నాడు రామ్. అట్లా అయితే అతడి దృష్టి అంతా నేలబారుగా ఉండబోదు. ఏదైనా వస్తువు గురించి మనస్సు అధికంగా లగ్నం అయ్యే కొద్దీ భగవంతునిపై లగ్నం అవటం తగ్గిపోతుంది. సంకీర్తనకు ఉపయుక్తంగా ఉంటుందనే నేను దీన్ని నేర్చుకుంటున్నాను అన్నాడు రామ్. శ్రీరామకృష్ణులు మాతో, బహుశా నువ్వు కూడా పాఠం నేర్చుకుంటున్నావు అనుకుంటాను. లేదండి, ఎప్పుడైనా కూని రాగాలు తీస్తూ ఉంటాను అంతే అన్నాడు మా. శ్రీరామకృష్ణులు, నీకు ఈ పాట పాడటం తెలిసిన? పిచ్చివాణిని చేయవే నన్ను గన్న తల్లి. తెలిస్తే పాడు. ఈ పాట నా మనోస్థితికి యథాతథంగా అర్థం పడుతుంది. మరల శ్రీరామకృష్ణులు రామ్ ప్రభృతులతో, కామార్పుకూరులో ఉంటూ ఉన్నప్పుడు నేను ఒకరి ఇంటికి తరచూ వెళ్ళేవాడిని. ఆ కుటుంబంలోని పిల్లలు నా సమవయస్కులే. వారు కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. 2-3 రోజులు బస చేశారు.
వారి తల్లి హజరాలాగా అందరినీ ద్వేషిస్తుంది. ఆమె కాలికి దెబ్బ తగిలింది. కొద్ది రోజుల్లో అది పుండుగా మారి చీము పట్టింది. ఆ పుండు నుంచి బయలువెడలే దుర్వాసన భరించరాంతైపోయింది. ఆమె ప్రక్కకు కూడా ఎవరు పోలేనంత స్థితికి దిగజారింది. అందుకనే హజ్రాకి సంగతి చెప్పి ఎవరిని ద్వేషించవద్దని చెప్పాను. ప్రత్యేకంగా కొందరిని ద్వేషించడం హజ్రాకు అలవాటు. సాయంత్రం 4 గంటలైంది. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకు వెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు ప్రక్షాళనం చేసుకుని గదికి తిరిగి వచ్చారు. గదిలో ఆగ్నేయంలో ఉన్న వసారాలో జంపకాన పరిచి ఉంది. శ్రీరామకృష్ణులు దాని మీద కూర్చున్నారు. రామ్ ప్రభృతులు అక్కడ ఉన్నారు. అధర్సేన్ స్వర్ణకారుల కులానికి చెందినవాడు. అతడి ఇంట్లో రాఖాల్ భోజనం చేయటం గురించి రాంబాబు ఏదో మాట్లాడసాగాడు. అధర్ పరమ భక్తుడు. స్వర్ణకారుల్లో ఉన్న కొన్ని ఆచార వ్యవహారాల గురించి ఎవరో మాట్లాడనారంభించారు. వంగదేశంలో స్వర్ణకారులు మసాలా చపాతీలను ఎంతో ఇష్టంగా తింటారు. కాయగూరలు, పప్పు ఉన్నా లేకపోయినా మంచి బియ్యంతో వండిన అన్నమే తింటారు. చిరుతిండిగా కొన్ని పండ్లను తినే తీరాలి. పాశ్చాత్య హామ్డా పండును ఎక్కువగా ఇష్టపడతారు. ఒక ఇంటికి చేపలు, తీపి పదార్థాలు కానుకగా లభిస్తే దానిలో కొంత భాగాన్ని బంధువుల ఇంటికి పంపుతారు. ఆ బంధువులు దానిలో మళ్ళీ కొంత భాగాన్ని తక్కిన బంధువులకు పంపుతారు. అది ఇలా 15-20 ఏళ్లకు చేరుతుంది. ఇంటి పనులను స్త్రీలే చేసుకుంటూ ఉంటారు. అయితే వంట మటుకు ఒరియా బ్రాహ్మణులను రప్పించి చేయించుకుంటారు. అందుకే వంట వాళ్ళు ఒక ఇంట్లో 1 గంట సేపు, మరో ఇంట్లో 2 గంటల సేపు అంటూ పనిచేస్తారు. ఒకే వ్యక్తి 4-5 ఏళ్లలో కూడా వంట చేస్తాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు. ఆయన ఏమీ వ్యాఖ్యానం చేయలేదు. రాత్రి అవ్వబోతోంది. వాయువ్య వసారాల్లో నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. చాలాసేపు అయ్యాక ఆయన మనస్సులో బాహ్య చైతన్యంలోకి వచ్చింది. ఆయన స్థితి ఎంత అద్భుతమైంది. ఈ రోజుల్లో శ్రీరామకృష్ణులు దాదాపు ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటూ ఉన్నారు. ఒకంత ఉద్దీపంతోనే బాహ్య చైతన్యం కోల్పోతున్నారు. భక్తులు వచ్చినప్పుడు వారితో కాస్త మాట్లాడతారు. తక్కిన సమయాల్లో సర్వదా అంతర్ముఖులై ఉంటారు. పూజ జపాదులు చేయలేకపోతున్నారు. బాహ్య స్మృతిలోకి వచ్చిన శ్రీరామకృష్ణులు నిలబడే జగజ్జనంతో మాట్లాడసాగారు. అమ్మా, పూజ చేయలేకపోతున్నాను, జపం చేయలేకున్నాను. అమ్మా, నన్ను ఒక చెడునిగా మార్చివేయవద్దు. సేవ్య సేవక స్థితిలో నన్ను నిలిపి ఉంచమ్మా. అమ్మా, నేను మాట్లాడేది నిలిపివేయవద్దు. నన్ను మాట్లాడినివ్వు. నీ దివ్య నామగుణ కీర్తనలను నేను గానం చేస్తానమ్మా. నాకు ఒకంత శారీరక బలాన్ని అనుగ్రహించు. ఇక్కడ అక్కడ వెళ్ళి రావడానికి, నిన్ను కీర్తించే చోట్లకు వెళ్ళడానికి, నీ భక్తులు ఉన్న చోట్లకు పోవడానికి నాకు కాస్త శక్తినివ్వమ్మా. శ్రీరామకృష్ణుల నాటి ఉదయం కాళికాలయానికి వెళ్ళి జగజ్జనని పాదపద్మాలకు పుష్పాలు సమర్పించారు. దాని గురించి ఆమెతో మాట్లాడసాగారు. అమ్మా, నేటి ఉదయం నీ పాదపద్మాలకు పుష్పాలు సమర్పించి నమస్కరించాను. నా మనస్సు మళ్ళీ పూజలో పాల్గొవడం చూసి ఇది మంచిదే అని తోచింది. అయితే అమ్మా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా అయిపోయింది? మరలా నన్ను ఎందుకు జడులా చేసి వేస్తున్నావు? కృష్ణపక్షపు 7వ రోజు ఆకాశ వీధిలో ఇంకా చంద్రుడు కానరాలేదు. చీకటి రాజ్యం చేస్తోంది. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవస్య స్థితిలోనే ఉన్నారు. గదిలో చిన్న మంచం మీద కూర్చునే జగజ్జనంతో మాట్లాడుతున్నారు. భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నట్లు తోస్తున్నది. ఈశాన్ గురించి మాట్లాడుతూ ఉన్నట్లున్నారేమో. ఈశాన్ కాట్పాడా వెళ్ళి గాయత్రి పురస్చరణం చేయాలని చెప్పి ఉన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు అతడితో కలియుగానికి వైదిక మతం చెల్లదని చెప్పి ఉన్నారు. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. ఆయుష్ తక్కువ. దేహబుద్ధి, విషయబుద్ధి అడుగంటా నశించవు. అందుచేతనే ఈశాన్తో మాతృభావంతో తాంత్రిక విధానంలో సాధన చేయమని ఉపదేశించారు. పైగా అతడితో ఎవరు బ్రహ్మమో ఆయనే దేవి, ఆయనే ఆద్యాశక్తి అని చెప్పి ఉన్నారు. శ్రీరామకృష్ణులు భావపారవస్య స్థితిలో మాట్లాడటం మొదలుపెట్టారు.
మళ్ళీ గాయత్రి పురస్చరణమా? ఈ కప్పు నుండి ఆ కప్పుకు తూకటమా? అతడికి దాని గురించి ఉపదేశించింది ఎవరు? అతడు తన పద్ధతిలో చేస్తున్నాడు. కాస్త పురస్చరణ చేయని అని మరల మాతో, మంచిది, నా భావాలన్నీ యథార్థాలా భ్రమలా? శ్రీరామకృష్ణుల జగజ్జనంతో ఈ రీతిలో మాట్లాడటం మా ఆశ్చర్యంతో చూస్తున్నాడు. భగవంతుడు మనకు అతి సమీపంలో ఉన్నాడు. బాహ్యంలోనూ అంతరంలోనూ ఉన్నాడు. అతి సమీపంలో లేకుంటే ఇంత మెలని కంఠస్వరంతో శ్రీరామకృష్ణులు ఎలా ఆయనతో మాట్లాడగలరు? బుధవారం సెప్టెంబర్ 26, 1883. నేడు బుధవారం, అందుచేత భక్తులు తక్కువ సంఖ్యలోనే వచ్చున్నారు. ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో రావటం కద్దు. మాకు మధ్యాహ్నం 1:30 కల్లా సెలవు దొరికింది. 3 గంటలకు దక్షిణేశ్వరం చేరుకున్నాడు. రాఖాల్, లాటూలు ఎక్కువగా శ్రీరామకృష్ణులతోనే వసిస్తూ ఉన్నారు. 2 గంటల క్రితమే కిషోరి కూడా వచ్చి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. మా రాగానే శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన మాతో క్షేమ సమాచారాలు విచారించి నరేంద్రుని గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మాతో, ఏమో నరేంద్రుని చూసావా? ఇప్పుడు కూడా ఈయన కాళికాలయానికి పోతున్నారు. అన్నీ సరైపోతే ఆ తర్వాత కాళికాలయానికి వెళ్ళరు అంటాడు అతడు తరచూ ఇక్కడికి రావటం అతడి ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా ఇష్టం లేదు. అప్పుడు ఒక రోజు బండిని కుదుర్చుకొని వచ్చాడు. సురేంద్రుడు బండి బాడుకి ఇచ్చాడు. అందుకోసం నరేంద్రుడి అత్త సురేంద్రుడి ఇంటికే వెళ్ళి దెబ్బలాడింది. నరేంద్రుని గురించి మాట్లాడుతూనే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి ఈశాన్య వసారాలోకి వెళ్ళారు. అక్కడ హజ్రా, కిషోరి, రాఖాల్ మొదలైన వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం దాటింది. శ్రీరామకృష్ణులు మాతో, అవును, ఇవాళ నువ్వు ఎలా వచ్చావు? స్కూల్ లేదా? ఈరోజు 1:30కే వదిలేశారండి అన్నాడమ్మా. ఎందుకంత త్వరగా వదిలిపెట్టేశారు అడిగారు శ్రీరామకృష్ణులు. పాఠశాల పర్యవేక్షణకై నేడు విద్యాసాగర్ వచ్చి ఉన్నారు. పాఠశాల ఆయన సొంతమే కదా, కనుకనే ఆయన వచ్చే రోజుల్లో పిల్లల సంతోషానికై సెలవిస్తూ ఉంటారు అన్నాడు మా. విద్యాసాగరు అన్నమాట నిలబెట్టుకోలేదే. సత్యవచన్ పరస్త్రీ మార్తు సమాన్ ఐసే హరినా మిలే తులసి ఝూట్ జపాన్. సత్యంలో నెలకొని ఉంటే భగవంతుడిని పొందవచ్చు. ఇక్కడికి వస్తానని నాడు విద్యాసాగర్ చెప్పాడు, కానీ రాలేదు. పండితుడికి సాధువుకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఒట్టి పండితుడి మనస్సు కామిని కాంచనాల్లో మునిగి ఉంటుంది. సాధువు మనస్సు శ్రీహరి పాదపద్మాల మీదనే నెలకొని ఉంటుంది. పండితుడు చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. సాధువు సంగతే వేరు. సరే, అతన్ని వదిలిపెట్టు. భగవంతుడి పాదపద్మాలపై మనస్సును లగ్నం చేసిన భక్తుల మాటలు, చేతలు అన్నీ వేరు సుమా. కాశీలో నానక్ సంప్రదాయానికి చెందిన ఒక యువ సన్యాసిని చూశాను. అతడికి నీ వయసే ఉంటుంది. నన్ను అతడు ప్రేమి సాధువు అని పేర్కొనేవాడు. వారి మఠం కాశీలో ఉంది. ఓ రోజు అతడు నన్ను అక్కడికి తోడుకొని వెళ్ళాడు. మఠాధిపతిగా ఉన్న సాధువును మహంత అంటారు. ఆ మహంతాను చూశాను. అతడు ఒక గృహిణిలా కనిపించాడు. నేను ఆ యువ సన్యాసిని తరుణోపాయం ఏమిటి అని అడిగాను. అందుకతడు కలియుగంలో నారదీయ భక్తే మార్గం అని బదులిచ్చాడు. అతడేదో పుస్తకం చదువుతున్నాడు. చదివిన తర్వాత జలే విష్ణుస్థలే విష్ణు విష్ణు పర్వతమస్తకే సర్వం విష్ణుమయం జగత్ అని పలికాడు. చివరిగా శాంతి శాంతి ప్రశాంతి అన్నాడు. ఒకరోజు అతడు గీతాపారాయణం చేస్తూ ఉన్నాడు. నా వంకే చూస్తూ చదివాడు. విషయాసక్తులను చూస్తూ పారాయణం చేయడు.
అంతటి ఖచ్చితమైన వ్యక్తి. అప్పుడు మధురు ఉన్నాడు. మధురికి వీపు చూపుతూ ఉన్నట్లు కూర్చొని చదివాడు. నానక్ సంప్రదాయానికి చెందిన ఆ సాధువే నారదీయ భక్తే మార్గం అని చెప్పిన వ్యక్తి. అయ్యా, సాధువులు వేదాంతవాదులు కారా అని అడిగాడు మా. అవును, వేదాంతవాదుడే. అయితే భక్తి మార్గాన్ని కూడా అంగీకరిస్తారు. విషయం ఏమిటో తెలుసా? ఈ కలియుగంలో వైదిక మతం చెల్లదు. గాయత్రి మంత్రం పునశ్చరణ చేయబోతున్నట్లు వ్యక్తి నాతో చెప్పాడు. అందుకే నేను అతడితో, ఎందుకు కలియుగానికి ఒప్పినది తాంత్రిక మార్గం, తాంత్రిక పదం అనుసరించి పునశ్చరణ చేయకూడదా అని అడిగాను. వైదిక కర్మకాండ ఎంతో కఠినమైంది. దానికి తోడు ఇప్పుడు బానిసత్వం కూడా. 12 ఏళ్ళు ఒకడు బానిసగా పనిచేస్తే అతడు బానిస అయిపోతాడని చెప్పబడి ఉంది. అంతకాలం ఎవరి కింద అతడు పనిచేశాడో ఆ యజమాని స్వభావం అతడికి వస్తుంది. యజమానికి సేవలు చేసి చేసి అతడి రజోతమో గుణాలు, జీవహింస, భోగలాలస ఇవన్నీ ఇతడికి అబ్బుతాయి. కేవలం బానిసత్వం మాత్రమే కాక పిదప పెన్షన్ స్వీకరించి అనుభవిస్తున్నారు. ఒకప్పుడు వేదాంతవాది అయిన సాధువు ఒకరు ఇక్కడికి వచ్చాడు. మేఘాన్ని చూస్తే చాలు నృత్యం చేసేవాడు. పెనుగాలితో వర్షం కురిస్తే పరమానందం చెందేవాడు. అతడు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా సమీపంలోకి వస్తే ఎంతో కోపగించుకునేవాడు. నేను ఒకరోజు అలా వెళ్ళాను. దాంతో అతడికి ఎంతో కోపం వచ్చింది. అతడు సర్వదా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ విచారణ చేస్తూ ఉన్నట్లు ఉంటాడు. మాయ కారణంగా నానా రూపాలు గోచరిస్తున్నాయి. దాన్ని సూచిస్తూ ఉన్నట్లుగా చాందినీలోని పట్టకం ఒకదాన్ని చేతపుచ్చుకొని తిరిగేవాడు. పట్టకం గుండా చూస్తే వివిధ రంగులను చూడగలం కదా. అయితే నిజానికి పట్టకానికి ఏ రంగు లేదు. అదేవిధంగా యథార్థానికి బ్రహ్మం తప్ప మరేదీ లేదు. అయితే మాయ కారణంగా, అహంకారం కారణంగా నానా వస్తువులు కనిపిస్తాయి. మాయ క్రమ్ముతుందేమో, ఆసక్తి కలుగుతుందేమో అని ఆ సాధువు ఏ వస్తువునో ఒక్కసారి కంటే చూసేవాడు కాదు. స్నానం చేసేటప్పుడు పక్షి ఎగురుతూ ఉండటం చూస్తే వెంటనే విచారణ చేసేవాడు. ఇద్దరం సరుగుడు తోపుకుపోయేవాళ్ళం. అక్కడున్న కొలను మహమ్మదీయులదని తెలిసాక ఆ నీటిని స్వీకరించలేదు. హలధారి అతడితో వ్యాకరణం గురించి అడిగాడు. ఆ సాధువుకు వ్యాకరణము తెలుసు. వ్యంజన వర్గం గురించి చర్చ జరిగింది. అతడిక్కడ 3 రోజులు ఉన్నాడు. ఒకరోజు గంగ గట్టు సమీపంలో సన్నాయి వాయించడం విని అతడు, బ్రహ్మదర్శనం పొందిన వ్యక్తి ఇటువంటి శబ్దం వింటే సమాధి స్థితిని పొందుతాడు అని అన్నాడు. సాధువు గురించి చెప్తూ ఉన్న శ్రీరామకృష్ణులలోనే పరమహంస స్థితిని భక్తులు కళ్ళారగాంచారు. పిల్లవాడి వంటి వర్తన, మధ్య మధ్యలో వదనంలో ఒక చిరు దరహాసం వికసిస్తోంది. ఒంటిపై వస్త్రం ఏదీ లేకుండా దిగంబరునిగా అగుపించారు. కళ్ళు ఆనందంతో ప్రకాశిస్తున్నాయి. చిన్న మంచం మీద మళ్ళీ కూర్చుని ఆయన మాట్లాడసాగారు. భక్తుల హృదయాలను ఆకట్టుకునే అవే మాటలు. ఆయన మాతో, నేను నాంగ్టా నుండి వేదాంతం గురించి విన్నాను. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఇంద్రజాలికుడు వచ్చి ఎన్నో ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తాడు. మామిడి చెట్టును మొలిపిస్తాడు. మామిడి పండును కూడా చూడవచ్చు. అయితే ఇవన్నీ గారడీ విద్యలు. ఇంద్రజాలికుడు మాత్రమే వాస్తవం. జీవితమే ఒక సుదీర్ఘ నిద్రలా తోస్తున్నది. దేనిని మనం ఉన్నది ఉన్నట్లుగా అవగాహన చేసుకోలేకపోతున్నామని తెలియవస్తోంది. ఆకాశపు తత్వాన్నే అవగాహన చేసుకోలేని మనస్సుతోనే మనం జగత్తును చూస్తున్నాం. అందుచేత మన గ్రహణ శక్తి ఎలా సరైంది అవుతుంది అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, మరో మార్గం ఉంది.
ఆకాశాన్ని మనం సరిగ్గా చూడటం లేదు, నిజమే. దిగంతం వద్ద ఆకాశం భూమిని తాకుతూ ఉన్నట్లు కదా చూస్తున్నాం. అటువంటప్పుడు మనిషి ఎలా సరిగ్గా చూడగలడు? అతడికి వచ్చింది సన్నిపాత జ్వరం కదా. శ్రీరామకృష్ణులు మధుర స్వరంలో పాడసాగారు. పాట అర్థం: ఓ శంకరి, ఇది ఎటువంటి సన్నిపాత జ్వరం? నీ కృప అనే ఔషధం లభిస్తే ఈ జ్వరం దూరం అయిపోతుంది. సంభాషణ కొనసాగిస్తూ ఇలా అన్నారు: సన్నిపాత జ్వరం కాక మరేమిటి? సంసారంలో ఉండే వ్యక్తులు పరస్పరం దెబ్బలాడుకోవటం చూడటం లేదా? ఎందుచేత ఇలా దెబ్బలాడుకుంటున్నారో ఎవ్వరికీ తెలియదు. నువ్వు నాశనం అయిపో, నిన్నేం చేస్తానో చూడు అంటూ బెదిరిస్తారు. ఏం కేకలు, ఏం తిట్లు! ఖాళీ పెట్టే లోపల ఏమీ లేదు. ధనం ఉన్నదనుకొని ఇద్దరు వ్యక్తులు దాన్ని అటు ఇటు లాగుతున్నారు అని నేను కిషోరితో చెప్పాను. దేహమే అన్ని అనర్థాలకు మూలం. జ్ఞానులు ఇవన్నీ చూసే ఈ తొడుగును వదిలివేస్తేనే ప్రశాంతత అని భావిస్తారు అన్నాడు మా. తరువాత శ్రీరామకృష్ణులు మా కాళికాలయానికి బయలుదేరారు. శ్రీరామకృష్ణులు: ఏం ఈ జగత్తు మాయామందిరంలా ఉండవచ్చు, అయితే అది ఆనంద సౌధం అని చెప్పబడి ఉంది. దేహం ఉంటే ఏమిటి? జీవితాన్ని ఆనంద సౌధంలాగానూ రూపొందించుకోవచ్చు. నిరవచ్ఛిన్న ఆనందం ఎక్కడ ఉంది అన్నాడు మా. అవును, నువ్వు చెప్పింది నిజమే అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు భవతారిణి సన్నిధానానికి వచ్చారు. దేవి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. మా కూడా అదే విధంగా నమస్కరించాడు. శ్రీరామకృష్ణులు దేవి సన్నిధికి ఎదురుగా ఉన్న క్రింది మెట్లపై ఆమెను వీక్షిస్తూ కూర్చున్నారు. ఆయన ఎర్ర అంచు పంచెను మాత్రం ధరించి ఉన్నారు. పంచకొంగు భుజం మీదుగా వీప్పై వేలాడుతూ ఉంది. ఆయన ప్రక్కన మా కూర్చున్నాడు. మా ఇలా అంటున్నాడు: మరి అలాంటప్పుడు దేహధారణ చేయటం ఎందుకు? ఏవో కొన్ని కర్మలు చేయటానికే దేహం ఉంది అని నాకు తోస్తున్నది. అయితే ఆ దేహం ఎప్పుడు ఏం చేస్తుంది అన్నది ఎవరికి తెలుసు? ఈలోపు మరణం సంభవిస్తుంది. అందుకు శ్రీరామకృష్ణులు: చిక్కుడు గింజ పేడ కుప్పలో పడ్డా చిక్కుడు మొక్కే మొలుస్తుంది. కానీ అష్టబంధాలు ఉన్నాయి కదా అన్నాడు మా. అష్టబంధాలు కావు, అష్టపాశాలు. అవి ఉంటే భగవత్కృప కలిగితే క్షణమాత్రంలో 8 పాశాలు తొలగిపోతాయి. ఎలాగో తెలుసా? 1000 సంవత్సరాలుగా చీకటి నిండిన గదిలోకి దీపాన్ని తీసుకువెడితే ఆ క్షణంలోనే చీకటి మటుమాయం అవుతుంది. కాస్తగా చీకటి తొలగటం అంటూ ఉండదు కదా. ఇంద్రజాల ప్రదర్శన చూడలేదా? ఒక తాడులో అనేక ముడులు వేసి ఆ తాడును ఒక కొసను ఎక్కడో కడతారు. రెండో కొసను చేతిలో పట్టుకుంటాడు. చేతిలో పట్టుకున్న కొసను 1-2 సార్లు విదిలిస్తాడా, అంతే. అన్ని ముడులు విడివడి ఉంటాయి. అయితే మరో వ్యక్తి తల్లకిందులుగా ప్రయత్నించినా ముడులు విడివడవు. గురువు కృప ఉండే పక్షంలో అన్ని ముడులు క్షణంలో విడివడిపోతాయి. అది సరే, కేశవ్ ఎందుకు ఇంతగా మారిపోయాడు చెప్పు చూద్దాం. తరచూ అతడు ఇక్కడికి వస్తూ ఉండేవాడు. ఎలా నమస్కరించాలో ఇక్కడి నుంచే నేర్చుకున్నాడు. ఒకరోజు అతడితో సాధువులను ఈ రీతిలో నమస్కరించరాదని చెప్పాను. ఒకరోజు బండి ఏర్పాటు చేసుకొని ఈశాన్తో కలకత్తాకు వెళ్ళాను. కేశవ్ విషయాలన్నీ ఈశాన్ను అడిగి తెలుసుకున్నాడు. చెక్కులనన్నీ ఇక్కడి నుంచే పాస్ చేయించుకోవాలి, అప్పుడు మాత్రమే బ్యాంకులో డబ్బు లభిస్తుందని హరీష్ సరిగ్గానే చెప్పాడు అంటూ నవ్వారు. మా ఊపిరి బిగబట్టి శ్రీరామకృష్ణులు చెప్తున్నదంతా వింటూ ఉన్నాడు. గురువు రూపంలో సచ్చిదానందుడు చెక్కులను పాస్ చేస్తూ ఉన్నాడు అని అతడు అర్థం చేసుకున్నాడు. శ్రీరామకృష్ణుడు: విచారణ చేయవద్దు. శ్రీరామకృష్ణులు: విచారణ చేయవద్దు. ఆయన్ను ఎవరు అర్థం చేసుకోగలరు? ఆయన ఒక అంశం నుండే ఈ బ్రహ్మాండం యావత్తూ ఉద్భవించింది అని నాంటా చెప్పగా విన్నాను.
హజ్రాలో లెక్కలు కట్టే మనస్తత్వం కాస్త ఎక్కువ. భగవంతుడు ఎంత పరిమాణం జగత్తుగా అయి ఉన్నాడు, అంత పరిమాణం మిగిలి ఉన్నాడు అంటూ లెక్కలు కడతాడు. అతడు లెక్కలు చూసి నాకు తల తిరిగిపోయేది. నాకు ఏమీ తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. ఒకప్పుడు భగవంతుడిని మంచివాడని భావిస్తాను, మరొకప్పుడు చెడ్డవాడని భావిస్తూ ఉంటాను. ఆయన గురించి నాకేం తెలుసు? అవునండి, భగవంతుడిని తెలుసుకోగలమా ఏమిటి? ప్రతి ఒక్కరూ తమ తెలివికి తగ్గట్లు ఏదో కాస్త తెలుసుకుని తాము సర్వం తెలుసుకున్నట్లు అనుకుంటున్నారు. మీరన్నట్లు చక్కెరగుట్ట వద్దకు చీమ వెళ్ళింది. ఒక కణంతోనే దాని కడుపు నిండిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు ఈ చక్కెరగుట్టను యావత్తూ తీసుకొని వెళ్ళగలను అనుకున్న కథే ఇదీను అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణులు, భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవటానికి నేను ప్రయత్నం కూడా చేయను. నేను కేవలం అమ్మా అని మాత్రం పిలుస్తాను. ఆమె ఏమైనా చేసుకొని, ఆమె ఇష్టపడితే తెలియజేస్తుంది, ఇష్టం లేకుంటే తెలుపదు. పిల్లి కూన స్వభావం లాంటిది నా స్వభావం. అది మ్యావ్ మ్యావ్ అని మాత్రమే అరుస్తుంది. తల్లి పిల్లి దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకువెళ్ళి పెడుతుంది. కొన్ని వేళల్లో చెత్త కుప్పల్లో, కొన్ని సందర్భాల్లో యజమాని పరుపు మీద పెడుతుంది. బిడ్డ తల్లిని కావాలంటుంది. తల్లికి ఎంత ఆస్తి ఉందో బిడ్డకు తెలియదు. తెలుసుకోవాలని బిడ్డ ఆశించదు. నాకెందుకు చింత, నాకు తల్లి ఒక ఆమె ఉన్నది అని బిడ్డకు తెలుసు. పని మనిషి బిడ్డకు కూడా తల్లి ఒక ఆమె ఉందని తెలుసు. ఆ బిడ్డ కూడా యజమాని బిడ్డతో దెబ్బలాట వస్తే నేను మా అమ్మతో చెప్పేస్తాను, నాకు అమ్మ ఉంది అంటుంది. నాది కూడా సంతాన భావమే. శ్రీరామకృష్ణులు అకస్మాత్తుగా తమను చూపుకుంటూ తమ ఛాతీపై చెయ్యి ఉంచుకొని మాతో, దీనిలో ఏదో ఉంది, ఏమంటావు అని అడిగారు. మా నివ్వెరపోతూ శ్రీరామకృష్ణుల చూస్తూ ఉండిపోయాడు. శ్రీరామకృష్ణుల హృదయంలో సాక్షాత్తు జగన్మాతయే నెలకొని ఉందా? జీవులకు మంగళం చేకూర్ప జగన్మాతయే ఇలా దేహం ధరించి వచ్చిందా అని అతడు భావించసాగాడు. సాయంత్రం వేళ శ్రీరామకృష్ణులు కాళికాలయం ముందు మెట్లపై కూర్చునున్నారు. సమీపాన మా తదితర భక్తులు కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు జగజ్జననిని స్తుతించసాగారు. అమ్మా, నా తల్లి ఓంకార రూపిణి, అమ్మా, వీరు ఏవేవో చెప్తున్నారు, నేను దేనిని తెలుసుకోలేకపోతున్నాను. అమ్మా, నాకు ఏమీ తెలియదు. నిన్ను శరణుజొచ్చాను. నేను నీ శరణాగతులను తల్లి. నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తిని మాత్రం అనుగ్రహించు. నీ భువనమోహన మాయలో మైమరిచిపోయేలా చేయవద్దమ్మా. శరణం శరణం. ఆలయాలలో సాయంత్రపు హారతి ముగిసింది. శ్రీరామకృష్ణులు తమ గదిలోని మంచం మీద కూర్చున్నారు. మా నేల మీద కూర్చున్నాడు. మా మునుపు కేశవసేన్ బ్రహ్మ సమాజానికి వెళ్ళేవాడు. శ్రీరామకృష్ణులను దర్శించడం ప్రారంభించాక అక్కడికి పోవటం మానేశాడు. శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడడం, ఆయన సర్వమత సమన్వయం, భగవంతుడికి ఆయన అనుభవించే మనోవ్యాకులత, వీటినన్నిటినీ చూసి మా ఆయనకు మరింత సన్నిహితుడైపోయాడు. 2 ఏళ్లుగా మా శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు. అందుచేత ఆయన కృపకు పాత్రుడైపోయాడు. భగవంతుడు నిరాకారుడని, సాకారుడు కూడా అని, భక్తుల నిమిత్తమై భగవంతుడు రూపం ధరిస్తాడని ఆయన మాకు తక్కిన భక్తులకు తరచూ ఉపదేశిస్తున్నారు. నిరాకార భగవంతుడిని ఆరాధించే వారితో ఆయన, మీరు దేనిని విశ్వసిస్తున్నారో దాన్ని ఆరాధించండి, అయితే భగవంతుడికి అన్నీ సుసాధ్యమే అని మాత్రం మర్చిపోవద్దు. ఆయన సాకారుడు, నిరాకారుడు, ఇంకా ఎన్నో విధాలుగా కూడా ఆయన ఉండగలడు అనేవారు. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు ఒక ఆదర్శాన్ని ఎంచుకున్నావు, అది భగవంతుడు నిరాకారుడని, అంతే కదా? అవునండి. అయితే మీరు చెప్తూ ఉన్నట్లు అన్నీ సంభవమే. ఆయన సాకారుడై కూడా ఉండవచ్చు. మంచిది. ఆయన చైతన్య రూపాన చరాచర విశ్వంలో వ్యాపించి ఉన్నాడని గుర్తుంచుకో.
ఆయన చైతన్యానికే చైతన్యాన్ని కలిగిస్తాడని నాకు తోస్తూ ఉన్నది అన్నాడు మా. ప్రస్తుతం ఆ భావంలోనే నెలకొండు. బలవంతంగా భావనను మార్చుకోవలసిన అవసరం లేదు. సమస్త చైతన్యము భగవంతుని చైతన్యమే అని క్రమక్రమంగా తెలుసుకుంటావు. ఆయన చైతన్య స్వరూపుడు. అది సరే, ధనం, కీర్తి వీటిలో నీకు ఆకర్షణ ఉందా? లేదండి. అయితే నిశ్చింతగా ఉండటానికి, ప్రశాంతంగా భగవచ్చింతన చేయడానికి దైనందిన అవసరాలకై ధనం కావాల్సి ఉంటుంది అన్నాడు మా. అది సబబే, అది దురాశ కాదనే అనుకుంటున్నాను అన్నాడు మా. అది సరైనదే. లేకుంటే నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నేను అకర్తను అనే జ్ఞానం నీకు కలిగితే ఆ తర్వాత నీ పిల్లల గతి ఏమిటి? కర్తవ్యం గురించిన ఎరుక ఉన్నప్పుడు జ్ఞానం కలగదు అని విన్నాను. కర్తవ్యం మార్తాండుని వంటిది అన్నాడు మా. ప్రస్తుతం ఈ భావంలోనే నెలకొని ఉండు. తర్వాత కర్తవ్యం గురించిన ఎరుక దానంతటదే తొలగిపోతే అది వేరే విషయం. వారు కాసేపు మౌనంగా ఉండిపోయారు. మరలమ్మా, కాస్త జ్ఞానం సంతరించుకోగానే సంసార జీవితంలో ప్రవేశించడమా? అది స్పృహతోనే మరణించడం లాంటిది, కలరా సోకి మరణించడం వంటిది అన్నాడు. శ్రీరామకృష్ణులు రామ్ రామ్ అన్నారు. కలరా సోకిన వ్యక్తికి మరణించేటప్పుడు స్పృహ ఉంటుంది కనుకనే అతని అంతులేని బాధనప్పుడు అతడు అనుభవిస్తాడు. అదేవిధంగా ఒకంత జ్ఞానం కలుగుగానే సంసార జీవితంలో ప్రవేశించడం గొప్ప విచారాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అవిద్యా సంసారం దావానల తుల్యం. అందుకనే శ్రీరామకృష్ణులు రామ్ రామ్ అన్నారేమో. మా పూర్తి అజ్ఞానంలో ఉన్న జనులు సన్నిపాత రోగుల వంటి వారు స్పృహ కోల్పోతారు కనుకనే మరణ బాధను ఎరుగరు అన్నాడు. నువ్వే కాస్త పరిశీలించు. ధనం ఉంటే మాత్రం ఒరిగేదేముంది? జయగోపాల్ సేన్కు ఎంతో ధనం ఉంది, అయినా కూడా ఎంతో మనోవ్యథ. పిల్లలు అతన్ని అంతగా ఖాతరు చేయరు. జీవితంలో పేదరికపు దుఃఖం మాత్రమేనా ఉంది? ఒక వంక 6 శత్రువులు ఉన్నారు, అందుకు తోడు రోగము, శోకము అన్నీ ఉన్నాయి అన్నాడు మా. ఇది చాలదన్నట్లు పరులు గుర్తించాలని కోరుకోవటం, కీర్తి ప్రతిష్టల ఆకాంక్ష కూడా ఉన్నాయి. అవును, నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నిద్ర నుండి అప్పుడే లేచిన వ్యక్తి స్థితిలో మీరు ఉన్నారు. అతడు తన గురించి ఎరుక కలిగి ఉంటాడు. మీరు సర్వదా భగవంతునిలో ఐక్యమై ఉన్నారు అన్నాడు మా. నువ్వు కలలో నన్ను ఎప్పుడైనా చూశావా అని అడిగారు శ్రీరామకృష్ణ. అవును, చాలాసార్లు అన్నాడు మా. ఎలా? ఏదైనా ఉపదేశం ఇస్తూ ఉన్నట్లుగానా అని అడిగారు శ్రీరామకృష్ణ. మా మౌనం వహించాడు. నేను ఉపదేశిస్తూ ఉన్నట్లు కలకంటే సచ్చిదానందుడే ఆ విధంగా ఉపదేశిస్తున్నాడని తెలుసుకో. తర్వాత తాను కలలో గాంచినదంతా మా వివరంగా శ్రీరామకృష్ణులకు తెలిపాడు. శ్రీరామకృష్ణులు సావధానంగా విన్నారు. తర్వాత ఆయన ఇలా అన్నారు. ఇది చాలా మంచిది. ఇక విచారణ చేయబోకు. నువ్వు శాక్తేయుడివి. బుధవారం అక్టోబర్ 10, 1883 శుక్లపక్షపు 9వ రోజు. సమయం సాయంత్రం. అధర్సేన్ తన ఇంట్లో దుర్గాపూజ జరిపించాడు. పూజకు శ్రీరామకృష్ణులను ఆహ్వానించాడు. శ్రీరామకృష్ణులు సాయంత్రపు హారతిని తిలకిస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పలువురు భక్తులు వచ్చి ఉన్నారు. వారిలో బలరాం తండ్రి, సెలవుల్లో వచ్చినవాడు, పాఠశాల పర్యవేక్షకుడు, అధర్ మిత్రుడు అయిన శారదాబాబు మొదలైన వారు ఉన్నారు. అధర్ ఇరుగు పొరుగులను కూడా పూజకు ఆహ్వానించాడు. దేవికి సాయంత్ర హారతి పూర్తి అయ్యాక శ్రీరామకృష్ణుల పూజా మందిరంలో పారవశ్య స్థితిలో నిలబడి ఉన్నారు. పారవశ్య స్థితిలోనే దేవిని స్తుతిస్తూ పాడసాగారు. అధర్ ఒక గృహస్థ భక్తుడు.
ప్రాపంచిక దుఃఖంతో విలవిలలాడే ఇతర గృహస్థ భక్తుల్లో పలువురు అక్కడ ఉన్నారు. వారందరి హితానికై శ్రీరామకృష్ణుల దేవిని ప్రార్థించి పాడుతూ ఉన్నట్లుగా ఉంది. బెదిరిపోతిని మృత్యు భీతికి తీవ్ర వేదన నుండి గావుము, వదలితివా నను నాశమందుదు ఓ ఉద్ధారిణి, ఉద్ధరింపుమని వేడెదనమ్మా కావుమిప్పుడు నను. బెదిరిపోతిని మృత్యు భీతికి తీవ్ర వేదన నుండి గావుము, సర్వచరాచర త్రిభువన మాత సర్వమానవ స్థితిగతిదాత సర్వప్రాణిగణ ప్రియతమ జనని సర్వజీవ సమ్మోహనకారి. బెదిరిపోతిని మృత్యు భీతికి తీవ్ర వేదన నుండి గావుము, వదలితివా నను నాశముందుతు ఓ ఉద్ధారిణి, ఉద్ధరింపుమని వేడెదనమ్మా కావుమిప్పుడు నను. రాసవిహారీ రమ్యవధూటి సంతత కృష్ణానందన చేటి, హిమగిరితనయ గోవింద ప్రియ గోపీలలనా ప్రముఖవధూటి, గంగా పావని మోక్షప్రదాయిని విశ్వసంస్థుత విశ్రుత కీర్తి, శక్తి ఉమామహేశుని మహారాణివి సర్వమంగళ సర్వమయీ. ఒక పరి రూపము దాల్చుచునొక పరి నిరాకారవై ఉండెదవీవు, మహాదేవు ప్రియ నిత్య మనోహరి నీ గుణగణనంబేరికి తరము. బెదిరిపోతిని మృత్యు భీతికి తీవ్ర వేదన నుండి గావుము, వదలితివా నను నాశముందుతు ఓ ఉద్ధారిణి, ఉద్ధరింపుమని వేడెదనమ్మా కావుమిప్పుడు నను. బెదిరిపోతిని మృత్యు భీతికి. తరువాత శ్రీరామకృష్ణులు అధర్ ఇంటి మేడపైన ఉన్న అతిథుల గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. పూజను దర్శింపవచ్చిన భక్తులు ఆ గదిలో గుమిగూడారు. బలరాం తండ్రి శారదాబాబు సమీపంలో కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవస్యంలోనే ఉన్నారు. అక్కడికి వచ్చిన వారిని సంబోధిస్తూ, ప్రియతములారా, నేను భోజనం చేసేసాను, మీరు పోయి విందు ఆరగించండి అన్నారు. అధర్ అర్పించిన నైవేద్యం, పూజ మొదలైన వాటిని జగజ్జనని స్వీకరించిందా? అందుచేతనే శ్రీరామకృష్ణులు జగజ్జనని స్థానంలో నేను భోజనం చేసేసాను, మీరు ప్రసాదం తినండి అంటున్నారా? పారవస్యంలో శ్రీరామకృష్ణులు జగజ్జననితో, అమ్మా నేను తిననా లేకుంటే నువ్వే తింటావా? అమ్మా కారణానంద రూపిణి అన్నారు. శ్రీరామకృష్ణులు తనను జగజ్జనని ఒక్కరిగానే గాంచుతున్నారా? ఎవరు జగజ్జననియో ఆమె లోకానికి ఉపదేశింప కుమారునిగా జన్మించిందా? అందుచేతనే శ్రీరామకృష్ణులు నేను భోజనం చేసేసాను అంటున్నారా? పారవస్య స్థితిలో శ్రీరామకృష్ణులు దేహంలోని షట్చక్రాలను వాటి మధ్యన జగజ్జనని దర్శించారా? అందుకేనా ఆ అర్థంతో పాట పాడుతున్నారు. గతియే కాదా కాళీ మాయి, మదిలో కాళీ మాయి మర్మము తలచిన మదియే నిలిచిపోవగా, గతియే కాదా కాళీ మాయి. గత జీవులుగా కాలుడు చేయగా కాళీనామము కాలునే తోలును, మహాకాలుడే మాయి కాళి ఘనపద పీఠం బుగపడియుండగ భువి. గతియే కాదా కాళీ మాయి, మదిలో కాళీ మాయి మర్మము తలచిన మదియే నిలిచిపోవగా, నల్లని రూపులనతి భీషణముకు నల్లని నలుపే నాతికి వర్ణము, ఆ వర్ణమునే హృది ఛానించిన అట వికసించెడు పద్మము వెలుగును.
రూపము కాళము నామము కాళిక కారు చీకటి కాళినిగాంచిన మహామోహ మోహితాత్ముడై ఆనందించడు అన్యరూపమును విభ్రమరూపిణి ఎచ్చట నుండును కన్నుల నామెనుగాంచకపోయిన ఆ పేరునకే మదిలీనంబౌనని అనుచురాం ప్రసాదతి దిగ్భ్రమచే గతియే కాదా కాళీమాయి మదిలో కాళీమాయి మర్మము తలచిన మదియే నిలిచిపోవగా. భయాన్ని పారద్రోలే జగజ్జనని పాదపద్మాల వద్ద శరణుజొచ్చితే భక్తుల భయం తొలగిపోతుంది అన్నట్లు శ్రీరామకృష్ణులు భక్తులకు అభయం ఇస్తూ పాడుతున్నారా? నాకేది ఇక భయము మృతియన నిర్భయము నాకేది మృతి భయము లేదిక నాకే భయము నాకేది ఇక భయము మృతియన నిర్భయము నాకేది మృతి భయము లేదిక నాకే భయము కాళీ మా పద పద్మము చేసితి జీవ శరణ్యము నిర్భయమా పదరాజము నాకేది మృత్యు భయము శ్రీకాళీ గణనామము చేకొని శిరమున బంధము వైచితి పిలకకు మంత్రము నాకేది మృత్యు భయము నాకేది ఇక భయం మృతియన నిర్భయము గావించి తిని నా దేహము లోక సంతలో విక్రయము చేసితి కర్సాధనము కొనుటకు దుర్గానామము ఎదలో కాళీనామము నాటితి కల్పక భూజము చూపెదనా అంకురము అగుచోయమ దర్శనము నాకేది ఇక భయం మృతియన నిర్భయం గెంటితి అరిషడ్వర్గము జయదుర్గాయని పలుకుచు పయనమునకు సిద్ధము దాటగ జీవన సంద్రము నాకేది ఇక భయం మృతియన నిర్భయము నాకేది మృతి భయము లేదిక నాకే భయము. శారదాబాబు కుమారుని మరణశోకంలో మునిగి ఉన్నాడు. అందుచేతనే అధర్ అతన్ని శ్రీరామకృష్ణుల వద్దకు తోడుకొని వచ్చాడు. శారదాబాబు శ్రీ చైతన్యుల భక్తుడు కనుకనే అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులలో శ్రీ చైతన్యోద్దీపన కలిగింది. శ్రీరామకృష్ణులు పాడసాగారు. ఏమి చిత్రమిదేమి చోద్యము మేలిపసిడి కాంతి మించి మేను మెరసెను ఏమి చిత్రము ఇదేమి చోద్యము మేలిపసిడి కాంతి మించి మేను మెరసెను యుగములింకా మారలేదు తగిన తరుణ మరుగలేదు ఈ జగతిన గౌరాంగుగా ఏగు తెంచి అగుపించగా ఏమి చిత్రము ఇదేమి చోద్యము ముగియలేదు ఈ ద్వాపరయుగమున నాలీలింక అగుపించుట ఆశ్చర్యము ఈలాగున మేన మార్పు ఏమి చిత్రమిదేమి చోద్యము ఈ నెమలి బంగారం ఆ కోయిల బంగారం ఎందెందున పరికించిన బంగారమే మెరయుచుండే ఏమి చిత్రము ఇదేమి చోద్యము ఈ వింతల భావమేమి ఎటు చూచిన అది అంతయు బంగారము కన్న వేరుగాన్పించుటలేదు నాకు ఏమి చిత్రము ఇదేమి చోద్యము తెలిసెను మర్మమిప్పుడు రాధమధురకే తెంచెను భ్రమరి వంటి తగుట వలన బంగారం వంటి తన మేని రంగు నాకిచ్చెను ఏమి చిత్రమిది
ఏమి చోద్యము. నాది ఇంద్రనీల ఛాయ క్షణములోన పసిడి అయ్యే, రాధను నే తలచి తలచి రాధగనే మారినానే. ఎందుంటిని ఇప్పుడు నేను మధురలోన నవద్వీపున, ఏలాగున ఇట్లగుట ఊహింపగలేకుంటిని. ఏమి చిత్రమిది ఏమి చోద్యము. బలరాముడు నిత్తాయిగా, నారదుడు శ్రీవాసుగా, ఆ యశోద ఇంకనైన మారలేదు మాత శచిగా. వారందరూ అటులుండగా నేనొక్కడ నీలాగున బంగారపు వదనముతో ఏల మార్పు చెందవలెను. ఏమి చిత్రమిదేమి చోద్యము. నందుడు ఆ జగన్నాథుడుగా ఇప్పటికి మారలేదు, మారనేల నేనొక్కడ ఈలాగున బంగారుగా. మధుమతి శ్రీరాధ మధురపురమునందున పొడగట్టుట, నా తనువు గౌరాంగుని పసిడి ఛాయబడసియుండు. ఏమి చిత్రమిది ఏమి చోద్యము. మేలి పసిడి కాంతి మించి మేను మెరసెను. ఏమి చిత్రమిది. శ్రీ చైతన్యుల గురించిన ఆలోచనల్లో మునిగి ఉండే మళ్ళీ శ్రీరామకృష్ణులు పాడారు. శారదాబాబుకు ఈ పాట ఎంతో ఇష్టం. బ్రహ్మానందపు పారవశ్యమున పరవశించితను మరచను ఘోర, అమితానందాస్వాదనంబుచే ఆడును పాడును నవ్వును ఏడ్చును. బ్రహ్మానందపు పారవశ్యమున పరవశించితను మరచను ఘోర, అమితానందాస్వాదనంబుచే ఆడును పాడును నవ్వును ఏడ్చును. వనమును తలచును బృందావనముగా, పావన గంగా వాహిని తలచును నిర్మలయమునా నీటి జలములుగా, నిట్టూర్పులతో నేర్చును పోరున. బ్రహ్మానందపు పారవశ్యమున పరవశించి తను మరచెను ఘోర, పైన పసిడిగా గానపించినను అంతరమందున అంతా నీలమే. పైన పసిడిగా కానుపించినను అంతరమందున అంతా నీలమే. నీలి కృష్ణుని నీలివర్ణమే, నీలమే నీలమే నీలివర్ణమే. నీలి కృష్ణుని నీలివర్ణమే, నీలమే నీలమే నీలివర్ణమే. బ్రహ్మానందపు పారవశ్యమున పరవశించితను మరచెను ఘోర, అమితానందాస్వాదనంబుచే ఆడును పాడును నవ్వును ఏడ్చును. శ్రీ చైతన్యుల ప్రేమలో మునిగిపోయిన ఒక స్త్రీ వైఖరిలో శ్రీరామకృష్ణులు పాడారు. ఎందుకే ఈలాటి నింద నా మీద అమ్మలక్కలు వేసినారో, గౌరాంగు వల్ల నా ఇరుగు పొరుగు వారు అపవాదముల నేల అంటగట్టెదరు. ఎందుకే ఈలాటి నింద నా మీద అమ్మలక్కలు వేసినారో, ఎలాగు నా తలపులెరుగగలరు, ఎలాగు నే విప్పి చెప్పజాలుదునే, ఏనాటికైనను చెప్పజాలుదునా, అవమానమున నన్ను చంపుచున్నారు. ఎందుకే ఈలాటి నింద నా మీద అమ్మలక్కలు వేసినారో. శ్రీవాసు ఇంటి ముంగిటనొక్కసారి పెద్దగా గౌరు కీర్తన పాడినాడే,
మైమరచి నేలపై దొరలాడుచుండ అక్కడే నిలబడి చూచుచున్నానే. ఏమిటో తక్షణము స్మృతి తప్పిపోయే, శ్రీవాసునర్ధాంగి తరిచేరి నన్ను తెప్పరిల్లగజేయునందాకనచట అలాగే స్పృహలేక పడియుండినానే. ఎందుకే ఈలాటి నిందనా మీద అమలక్కలు వేసినారు. ఒకసారి భక్త బృందము తోడగూడి తీయగా గౌరు కీర్తన పాడుచుండి కడజాతి వానినే కౌగలించుచును భక్తిహీనుల గుండె కరగించినాడే. రాజవీధుల గుండ నడియాన గౌరు హరినామ భజనతో నరుగుచుండగా ఆ గుంపుతో పోయి అతి చేరువగను బంగారు పాదాల తొంగి చూచి తినే. ఎందుకే ఈలాటి నిందనా మీద అమలక్కలు వేసినారు. గంగగట్టునాతడు నిలువనొకసారి సూర్యచంద్రుల శోభతో మేను మెరసే. ఆ అందమును చూచి ముగ్ధులకు చుండ నీటికై కడవతో అటకేగినానే. ఈ గట్టు నుండి అతని సొంపు చూడ చేజారి నా కడవ పగిలిపోయినదే. అది చూచి వాచాలి నాడబడుచు వాగినదే కనిపించు వారందరికీ. ఎందుకే ఈలాటి నిందనా మీద అమలక్కలు వేసినారు. గౌరాంగు వల్ల నా ఇరుగు పొరుగు వారు అపవాదముల నేల అంటగట్టెదరు. ఎందుకే ఈలాటి నిందనా మీద. బలరాం తండ్రి ఒక వైష్ణవుడు. అందుకే శ్రీరామకృష్ణులు గోపికల ప్రేమలో మునిగిపోయి పాడారు. కనరాడేవో చెలి నా కృష్ణుడు, కృష్ణరహితమైన గృహము చిన్నవోయినదేవో చెలియా. కనరాడేవో చెలి నా కృష్ణుడు, కృష్ణరహితమైన గృహము చిన్నవోయినదేవో చెలియా. శిరమున కురులు కృష్ణుండైతే కృష్ణ కురులతో వాల్జడనల్లి తురిమెదనమ్మా వకుల పుష్పములు. కనరాడేవో చెలి నా కృష్ణుడు. నల్ల కృష్ణుడు నల్ల కురులతో నలుపు నలుపుతో కలిసిపోవును. ఒకటే నలుపే నల్లని నలుపే. కనరాడేవో చెలి నా కృష్ణుడు, కృష్ణరహితమైన గృహము చిన్నవోయినదేవో చెలియా. ముక్కుకు ముక్కెర కృష్ణుండైతే ముక్కుకు ముక్కెర చెక్కుదునే. వదలక నదుమును పెదవుల మీదను. కనరాడేవో చెలి నా కృష్ణుడు. ఎందుకు కృష్ణుడు ముక్కెరయగును అకటా ఇది నా వ్యర్థాలోచన. జరుగదే అటులెన్నటికీ. కనరాడేవో చెలి నా కృష్ణుడు. కరముల గాజులు కృష్ణుండైతే కరములు వదలక కదిలియాడును. గలగల కరములు కదిపి చూపుదునే. కనరాడేవో చెలి నా కృష్ణుడు, కృష్ణరహితమైన గృహము చిన్నవోయినదేవో చెలియా. వయ్యారముతో చెయ్యాడించుచు కృష్ణగాజుల గర్వము చూపుచు రాజవీధిలో టీవీతో నడుతునే. కనరాడేవో చెలి నా కృష్ణుడు,
కృష్ణరహితమైన గృహము చిన్నవోయినదేవో చెలియా. బలరాం తండ్రికి ఒరిస్సాలో భద్రక్ మొదలైన పలుచోట్ల ఆస్తిపాస్తులున్నాయి. బృందావనం, పూరి, భద్రక్ మొదలైన తీర్థస్థలాల్లో పూజార్చనలను, ధర్మసత్రాలను నిర్వహిస్తూ వచ్చాడు. బృందావనంలోని శ్యామసుందర ఆలయంలో భగవంతుడిని సేవిస్తూ తన జీవిత చరమ భాగాన్ని గడుపుతున్నాడు. అతడు ఒక పరమ వైష్ణవుడు. కొందరు వైష్ణవులు శాక్తేయులతోనూ, శైవులతోనూ, వేదాంతులతోనూ సామరస్య భావంతో మెలగరు. పైగా వారిని ద్వేషిస్తారు కూడా. శ్రీరామకృష్ణులు ఇటువంటి సంకుచిత మనస్తత్వాన్ని గర్హిస్తారు. మనోవ్యాకులత ఉంటే అన్ని మార్గాల ద్వారాను, అన్ని మతాల మూలంగానూ భగవంతుణ్ణి పొందవచ్చు అనేవారు. అనేక మంది వైష్ణవులు జపమాల చేత పట్టుకొని జపం చేస్తూ ఉంటారు, శాస్త్రాల అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే భగవంతుని పొందాలనే వ్యాకులత వారిలో ఉండదు. అందుచేతనే శ్రీరామకృష్ణులు బలరాం తండ్రికి పరోక్షంగా ఉపదేశిస్తున్నట్లున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, నేనెందుకు ఒకే మార్గంలో మాత్రమే పోవాలని అనుకోవాలి? అందుచేతనే బృందావనంలో ఉంటూ ఉన్నప్పుడు వైష్ణవ సన్యాసుల ఉడుపులు ధరించి 3 రోజులు ఆ భావంలోనే ఉండిపోయాను. మళ్ళీ దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు రామమంత్ర దీక్ష పుచ్చుకున్నాను. నుదుట పొడవైన తిలకాన్ని, కంఠంలో మాల అన్నీ ధరించున్నాను. కొన్ని రోజుల తర్వాత అన్నిటినీ వదిలేశాను. ఒక ఫలానా వ్యక్తి వద్ద ఒక తొట్టి ఉండేది. వస్త్రాలకు రంగు వేసుకోవటానికి పలువురు అతని వద్దకు వచ్చేవారు. ఆ తొట్టిలో అద్దకపు ద్రావణం ఉంది. అయితే దానిలో వస్త్రాలు తడిపితే ఎవరికి ఏ రంగు కావాలో ఆ రంగు వచ్చేస్తుంది. ఈ అద్భుతాన్ని చూస్తూ ఉన్న ఒక వ్యక్తి అద్దకం వేసి ఆ వ్యక్తిని సమీపించి, నీ వద్ద గల ఆ అద్దకపు ద్రావణం నాకు ఇవ్వు అని అడిగాడు. విభిన్న మతాలకు చెందిన వారు తమ వద్దకు వస్తారు, ఆధ్యాత్మిక చైతన్య జాగృతి పొందుతారు అనే విషయాన్ని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా? మరల శ్రీరామకృష్ణులు కొనసాగించారు. ఒక చెట్టు మీద ఊసరవెల్లి ఒకటి ఉంది. ఒకడు దాన్ని చూసినప్పుడు అది ఆకుపచ్చ రంగులో ఉంది, మరొకడు చూసినప్పుడు నల్లగా ఉంది, ఇంకొకడు చూసినప్పుడు పసుపచ్చ రంగులో ఉంది. ఈ విధంగా పలువురు పలు రంగుల్లో ఆ ఊసరవెల్లిని చూశారు. తర్వాత అది ఆకుపచ్చని, ఎరుపని, పసుపచ్చని పరస్పరం వారు కలహించుకోసాగారు. చివరికి ఆ చెట్టు కింద వసిస్తూ ఉన్న వ్యక్తిని సమీపించి అతన్ని అడిగినప్పుడు అతడు, నేను ఈ చెట్టు కిందనే రేయింపవాళ్ళు ఉంటున్నాను, అదొక ఊసరవెల్లి, క్షణక్షణము అది తన రంగులు మార్చుకుంటూ ఉంటుంది, కొన్ని సమయాల్లో ఏ రంగు లేకుండానే ఉంటుంది అని చెప్పాడు. భగవంతుడు సగుణుడు, నానారూపధారి, అదే సమయంలో నిర్గుణుడు, ఏ విధమైన రంగు రూపం లేనివాడు, మనోవాక్కులకు అతీతుడు అయి ఉన్నాడనే శ్రీరామకృష్ణులు చెప్తోంది. ఆయన భక్తి యోగం, జ్ఞానయోగం అన్ని మార్గాల్లో భగవంతుని మాధుర్యాన్ని గ్రోలుతున్నారా? శ్రీరామకృష్ణులు బలరాం తండ్రితో, పుస్తకాలను ఇకపై చదవద్దు, అయితే చైతన్య చరితామృతం మొదలైన భక్తి గ్రంథాలను చదవండి. విషయం ఏమిటంటే భగవంతుణ్ణి ప్రేమించాలి, ఆయన మాధుర్యాన్ని గ్రోలాలి. భగవంతుడు మాధుర్య రసం భక్తుడు గ్రోలేవాడు. ఆ రసాన్ని అతడు గ్రోలి ఆనందిస్తున్నాడు. భగవంతుడు పద్మం, భక్తుడు తుమ్మెద. ఆ పద్మంలోని తేనెను భక్తుడు గ్రోలుతున్నాడు. భగవంతుడు లేకుండా భక్తుడు ఎలాగైతే జీవించలేడో అదేవిధంగా భక్తుడు లేకుండా భగవంతుడు ఉండలేడు. అప్పుడు భక్తుడు మాధుర్యం అయిపోతాడు, భగవంతుడు దాన్ని గ్రోలేవాడవుతాడు. భక్తుడు పద్మం అవుతాడు, భగవంతుడు తుమ్మెదవుతాడు. ఆయనే తన మాధుర్యాన్ని గ్రోల రెండుగా అయ్యాడు. అందుచేతనే రాధాకృష్ణ లీల జరిగింది. తీర్థయాత్రలు, కంఠంలో మాల, ఆచారం మొదలైనవన్నీ ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో ఆవశ్యకాలు. సద్వస్తువును ప్రాప్తించుకుంటే, భగవద్దర్శనం కలిగితే బాహ్యాడంబరాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. తరువాత భగవన్నామ జపం, స్మరణ, చింతన మాత్రమే.
రూపాయలను చిల్లర నాణేలుగా మారిస్తే అదొక పెద్ద కుప్పలా ఉంటుంది. దాన్ని రూపాయలుగా మారిస్తే అంత పెద్దగా కనిపించదు. దాన్ని ఒక బంగారు నాణ్యంగా మార్చామనుకో మరింత చిన్నగా అగుపడుతుంది. చిన్న వజ్రంగా మార్చు, అది ఉన్నట్లే కనపడదు. కంఠంలో మాల, ఆచారాలు వంటివి లేకుంటే వైష్ణవులు నిందిస్తారు. అందుచేతనే భగవద్ దర్శనానంతరం మాల, బాహ్య చిహ్నాలు మొదలైన వాటి పట్ల ఉదాసీనత వహిస్తారని, సత్యాన్ని తెలుసుకున్నాక బాహ్యక్రియలు క్రమంగా తగ్గిపోతాయని శ్రీరామకృష్ణుడు చెప్తున్నారా? మరల శ్రీరామకృష్ణుడు బలరాం తండ్రితో, కర్తాభాజా సంప్రదాయస్థులు సాధకులను ప్రవర్తకులు, సాధకులు, సిద్ధులు, సిద్ధసిద్ధులుగా వర్గీకరిస్తారు. ప్రవర్తకులు నుదుట తిలకం, కంఠంలో మాలను ధరిస్తారు, బాహ్యాచారాలను పాటిస్తారు. సాధకులు బాహ్యాడంబరాలకు అంత ప్రాధాన్యం ఇవ్వరు. ఉదాహరణకు బావుల్ శాఖకు చెందిన వారి వలె. భగవంతుడు ఉన్నాడు అని యథార్థ విశ్వాసం కలవారు సిద్ధులు. శ్రీ చైతన్యుల వంటి వారు సిద్ధసిద్ధులు. వీరు భగవంతుని దర్శించడమే కాక ఆయనతో సర్వదా మాట్లాడతారు. సిద్ధసిద్ధులను వారు సాయి అని పేర్కొంటారు. సాయి తర్వాత వేరే స్థితి ఏమీ లేదు. సాధకులలో పలు రకాలు ఉన్నారు. సాత్విక సాధకులు ఇతరులకు తెలియకుండా గోప్యంగా సాధనలు చేస్తారు. చూడటానికి సామాన్యుల వలె కనపడతారు. దోమతెరలో కూర్చుని ధ్యానం చేస్తారు. రాజసిక సాధకులు డాబు ప్రదర్శిస్తారు. కంఠంలో జపమాల, ప్రత్యేక ఉడుపులు, కాషాయ వస్త్రాలు, పట్టుపంచ, మధ్య మధ్యలో బంగారు పూసలు గుచ్చిన జపమాల మొదలైన బాహ్య ఆడంబరాలు వారిలో కనిపిస్తాయి. సైన్ బోర్డు తగిలించుకొని వ్యాపారం చేసేవారి వంటి వారు వీరు. వైష్ణవులు వేదాంతులను, శాక్తేయులను అంతగా గౌరవించరు. బలరాం తండ్రి ఇటువంటి సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే శ్రీరామకృష్ణులు అతడికి ఇలా ఉపదేశించారు. మరల శ్రీరామకృష్ణులు బలరాం తండ్రి ప్రభృతులతో, ఏ మతం అయితే మాత్రం ఏమిటి, ఏ మార్గం అయితే మాత్రం ఏమిటి, అందరూ ఆ ఒకే భగవంతుడినే ప్రార్థిస్తున్నారు. అందుకే ఏ మతాన్ని, ఏ మార్గాన్ని ద్వేషించరాదు, కించపరచరాదు. వేదాలు ఆయన్ని సచ్చిదానంద బ్రహ్మంగా పేర్కొంటున్నాయి. భాగవతాది పురాణాలు సచ్చిదానంద కృష్ణునిగా పిలుస్తున్నాయి. తంత్రాలు సచ్చిదానంద శివునిగా పేర్కొంటున్నాయి. అన్నీ ఆ ఒకే సచ్చిదానందమే. వైష్ణవుల్లో పలు శాఖలున్నాయి. వేదాలు పేర్కొంటూ ఉన్న బ్రహ్మాన్ని వైష్ణవుల్లో ఒక శాఖ వారు అలఖ నిరంజన అంటారు. అలఖ అంటే ఫలానా అని గుర్తించి చూపెట్టలేంది, ఇంద్రియాతీతమైందని అర్థం. రాధాకృష్ణులు ఈ అలఖ యొక్క 2 బుడగలు మాత్రమే అని వీరంటారు. వేదాంత మతంలో అవతార భావం లేదు. రాముడు, కృష్ణుడు సచ్చిదానంద సాగరంలో 2 అలలు అంటున్నారు వీరు. యథార్థానికి ఉన్నది ఒకటే, 2 కాదు. భగవంతుణ్ణి ఎవరైనా ఎలాగైనా పిలవచ్చు. అయితే హృదయాంతరాళ నుండి ఆయన్ని పిలిస్తే నిశ్చయంగా ఆయన్ని చేరుకోవచ్చు. మనోవ్యాకులత ఉంటేనే చాలు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో నెలకొని ఉండే భక్తులకు ఇవన్నీ తెలుపుతున్నారు. తర్వాత కొద్దిగా బాహ్య చైతన్యం పొంది, మీరు బలరాం తండ్రి గారా అని అడిగారు. అందరూ మౌనంగా ఉండిపోయారు. వృద్ధాప్యం పైబడ్డ బలరాం తండ్రి మౌనంగా జపమాలను తిప్పుకుంటూ హరినామ జపం చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మా తదితరులతో, అది సరే, వీళ్ళింత జపం చేస్తూ ఉన్నారు, తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ ఎందుకు పురోగతి చెందడం లేదు? వీళ్ళకి 1 ఏడాదికి 18 నెలల ఏమిటి? మనోవ్యాకులత లేనప్పుడు కాశీకి పోవటంలో ఏం ప్రయోజనం ఉంది అని హరిస్తూ అన్నాను. మనోవ్యాకులత ఉంటే ఇదే కాశీ. ఎన్నో తీర్థయాత్రలు చేస్తుంటారు, ఎంతో జపం చేస్తారు,
అయినప్పటికీ ఏది సాధించలేరు. ఎందుకో తెలుసా? మనోవ్యాకులత లేదు. వ్యాకులతతో పిలిస్తే భగవంతుడు దర్శనమిస్తాడు. నాటకం ప్రారంభ సమయంలో గుసగుసలుగా ఏవో మాటలు వినిపిస్తాయి. అప్పుడు కృష్ణుడిని చూడలేరు. తరువాత నారదుడు బృందావనానికి తెంచి తంబుర మీటుతూ మనోవ్యాకులతతో కృష్ణ గోవింద నా ప్రాణవల్లభ అంటూ పాడతాడు. ఆ తర్వాత కృష్ణుడు రాకుండా ఉండలేడు. గోపబాలులతో మన ముందు దర్శనమిస్తాడు. మంగళవారం అక్టోబర్ 16, 1883. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని తమ గదిలో బలరాం తండ్రి, రాఖాల్, వేణుపాల్, మా, మణిమల్లిక్, ఈశాన్, కిషోరి మొదలైన భక్తులతో కూర్చుని ఉన్నారు. మత దురభిమానులైన వైష్ణవులు తక్కిన మతస్థులను అంతగా ఇష్టపడరు. బలరాం తండ్రి శ్రీరామకృష్ణ దర్శనార్థం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. తక్కిన వైష్ణవుల మాదిరి అతడికి సంకుచితత్వం లేదు. శ్రీరామకృష్ణులు విశాల దృక్పథం ఉన్నవారు కృష్ణుడు, కాళీ, శివుడు, రాముడు మొదలైన సమస్త దేవుళ్లను అంగీకరిస్తారు. అవునండి, భర్త పలు వేషాల్లో భార్య ముందుకు వచ్చినప్పటికీ ఆమె తెలుసుకోగలదు అదేవిధంగా అన్నాడు బలరాం తండ్రి. అయితే నిష్ఠాభక్తి అనేది కూడా ఒకటి ఉంది. గోపికలు మధురకు వెళ్ళినప్పుడు తలపాగా ధరించిన కృష్ణను చూశారు. వెంటనే మేలి ముసుగులతో ముఖాలను కప్పుకొని తమలో తాము ఇతడెవరు, పీతాంబరాలు ధరించి తలపై నెమలిపించి ఉన్న మన కృష్ణుడెక్కడా అంటూ ముఖాలు చూసుకున్నారు. హనుమంతునికి నిష్ఠాభక్తి ఉంది. ద్వాపరయుగంలో అతడు ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడు రుక్మిణితో రాముని స్వరూపం చూడకుంటే హనుమంతుడు తృప్తి చెందడు అంటూ రాముని స్వరూపాన్ని ధరించి కూర్చున్నాడు. నా ఈ స్థితి ఎవరికి తెలుస్తుంది? నిత్యంలో నుంచి లీలకు దిగి వస్తున్నాను, మళ్ళీ లీల నుంచి నిత్యానికి పోతున్నాను. నిత్యాన్ని పొందటమే బ్రహ్మజ్ఞానం. ఇది ఎంతో కష్టతరం. విషయబుద్ధి సమూలంగా తొలగిపోందే బ్రహ్మజ్ఞానం సిద్ధించదు. హిమవంతుని గృహంలో పార్వతీదేవి కుమార్తెగా జన్మించినప్పుడు తండ్రికి పలు రూపాలను దర్శింపజేసింది. అమ్మా, నేను బ్రహ్మదర్శనం పొందగోరుతున్నాను అన్నాడు హిమవంతుడు. అందుకు పార్వతీదేవి, తండ్రి అదే మీ ఆకాంక్ష అయితే అందుకు సాధు సాంగత్యం అవసరం. సంసారం నుండి వైదొలిగి అప్పుడప్పుడు ఏకాంతవాసంలో సాధువులతో సహజీవనం చేయండి అన్నది. ఆ ఏకం నుండే అనేకత్వం వచ్చింది. అంటే నిత్యం నుండే లీల. ఒక స్థితిలో అనేకత్వం మటుమాయమైపోతుంది, ఏకము మాయమైపోతుంది. ఎందుకంటే ఒకటి ఉంటేనే రెండు వస్తుంది. భగవంతుడు సామ్యం లేనివాడు. ఆయన్ను సాదృశ్యంతో వర్ణించలేము. ఈ స్థితిని చీకటి వెలుగుల మధ్యన ఉన్న స్థితిగా చెప్పవచ్చు. ఈ వెలుగు మనం కాంచే వెలుగు కాదు, భౌతికమైన వెలుగు కాదు. మళ్ళీ భగవంతుడు నా మనోస్థితిని మార్చేటప్పుడు, అంటే లీల స్థితికి మనస్సును క్రిందికి దింపుకొని వస్తూ ఉన్నప్పుడు భగవంతుడు, మాయ, జీవ జగత్తు అంటూ ఆయనే అన్నీ అయి ఉండటం చూస్తూ ఉన్నాను. మరికొన్ని సమయాల్లో యజమాని అతడి తోట వలెనే తానే సమస్త జీవ జగత్తులను సృజించినట్లుగా భగవంతుడు నాకు దర్శింపజేస్తున్నాడు. భగవంతుడే కర్త. ఈ జీవ జగత్తు యావత్తూ ఆయనకు చెందిందే. ఈ ఎరుకే జ్ఞానం. నేను కర్తను, నేను గురువును, నేను తండ్రిని, ఈ ఎరుక అజ్ఞానం. ధనం, సంపద, బంధువులు, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు అన్నీ నాకు చెందినవే అన్న ఎరుక అజ్ఞానం. నిజమేనండి అన్నాడు బలరాం తండ్రి. మరల శ్రీరామకృష్ణులు, భగవంతుడా నువ్వే కర్తవు అనే ఎరుక ఏర్పడినంత వరకు తిరిగి రావాల్సిందే, మళ్ళీ జన్మనెత్తవలసిందే.
నువ్వే కర్తవు అన్న ఎరుక కలిగితే మరుజన్మ ఉండదు. నువ్వే అని చెప్పనంత వరకు మనం విముక్తులం కాం. వస్తూ పోతూ ఉన్నట్లే జన్మ మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. ముక్తి లభించదు. నాది అని చెప్పుకోవటంలో మనం పెద్దగా సాధించేదేమిటి? యజమాని యొక్క సేవకుడు ఇది మా తోట, ఇది మా మంచం, మా కుర్చీ అంటూ ఉంటాడు. అయితే ఆ యజమాని అతన్ని పనిలో నుంచి తొలగించి వేస్తే ఒక మామూలు చెక్క పెట్టిని తీసుకువెళ్ళే హక్కును కూడా కోల్పోతాడు. నేను నాది అన్నవి సత్యాన్ని కప్పివేసి ఉన్నాయి. అవి మనలను సత్యాన్ని తెలుసుకోనివ్వవు. అద్వైత జ్ఞానం ఏర్పడినంత వరకు చైతన్య దర్శనం కలగదు. చైతన్య దర్శనం కలిగితే తర్వాత నిత్యానందమే. పరమహంస స్థితిలో ఈ నిత్యానందం అనుభూతం అవుతుంది. వేదాంతం అవతార సిద్ధాంతాన్ని అంగీకరించదు. దాని ప్రకారం చైతన్య దేవులు అద్వైత బ్రహ్మ యొక్క ఒక నీటి బుడగ మాత్రమే. చైతన్య దర్శనం అంటే ఏమిటి? చీకటి గదిలో అగ్గిపులను వెలిగించగానే హఠాత్తుగా వెలుగు వస్తుందే, అటువంటిది. భక్తి మార్గగాములు అవతారాలను ఒప్పుకుంటారు. కర్తాభాజ సంప్రదాయానికి చెందిన ఒక స్త్రీ నా స్థితిని చూసి, బాబా మీకు అంతర్దర్శనం అయింది, ఇక ఈ ఆడటం పాడటం మొదలైన వాటిలో అధికంగా పాల్గొకండి, ద్రాక్ష పళ్ళం దూదిలో ఎంతో జాగ్రత్తగా ఉంచి భద్రపరచాలి, కోడలు గర్భవతి అయినప్పుడు అత్తగారు ఆమె నిర్వర్తించే ఇంటి పనులను క్రమక్రమంగా తగ్గించి వేస్తుంది. భగవద్దర్శనం కలిగిందనటానికి లక్షణం మెల్లమెల్లగా కర్మత్యాగం సంభవిస్తుంది. ఈ మనిషి లోపల రత్నం ఉంది అన్నది. నేను తింటున్నప్పుడు ఆమె, బాబా మీరు తింటున్నారా లేక మరెవరికైనా తినిపిస్తున్నారా అని అడిగింది. ఈ నేను అనే భావమే తెరవేసి మరుగుపరుస్తోంది. ఈ నేను ఎంత మేరకు తగ్గుతూ వస్తుందో ఆ మేరకు భగవంతుని నేను మన వద్దకు వస్తుంది అని నరేంద్రుడు అన్నాడు. కుండలో మన్ను అధికరించే కొద్దీ నీరు తక్కువ పడుతుంది అని కేదార్ అంటాడు. కృష్ణుడు అర్జునుడితో, అర్జున అష్టసిద్ధుల్లో ఒక్కటి గడించినా కూడా నువ్వు నన్ను పొందలేవు అన్నాడు. ఇవి ఒకంత శక్తిని మనగొరచవచ్చు. రోగ నివారణ, అడ్డంకులను తొలగించడం, ఔషధం ఇవ్వటం వంటి శక్తులను నువ్వు ఒకంత పొందవచ్చు. అందుచేత జనులకు కాస్త మేలు వనగూరుతుంది. ఏమిటి, అంతే కదా? కనుకనే నేను జగజ్జనని శుద్ధ భక్తినే కోరాను, సిద్ధులను కోరింది లేదు. బలరాం తండ్రి, వేణిపాల్, మా మణిమల్లిక్ మొదలైన భక్తులతో ఈ విధంగా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు సమాధి స్థితిని పొందారు. బాహ్యస్మృతి పూర్తిగా తొలగిపోయి చిత్తరువులా కూర్చుని ఉన్నారు. బాహ్య చైతన్యంలోకి రాగానే పాడసాగారు. ఆ పాట అర్థం, సఖి ఎవరి కోసమైతే నేను వెర్రివాడిని అయ్యానో అతడిని పొందలేదే. తరువాత శ్రీరామకృష్ణుల అభిలాష మేరకు రామ్లాల్ పాడసాగాడు. మొదట చైతన్యుల సన్యాసాన్ని గురించిన పాట. ఏమా దర్శనం ఏమి దర్శనం, కేశవ భారతి ఆశ్రమంబున అనుపమేయమగు అనుగ్రహముతో ఘోర కన్నులగారు ధారలు. ఏమా దర్శనం ఏమి దర్శనం, పరవశించితా ప్రేమ పరతలో మత్త గజము వలె తూగుచునాడుచు, ఆడుచు పాడుచు పాడుచునాడును, ఆడిపాడితా పాడి చూడును. ఏమా దర్శనం ఏమి దర్శనం, బాష్పవార్థిలో ఈదులాడును, పొరలి దొరలును భూమి మీదను. ప్రభు హరినామము ప్రలాపించుచు విలపించి గగ్గోలు గొల్పును. ఏమా దర్శనం ఏమి దర్శనం, దిక్కులన్నీయు పిక్కటిల్లగా సింహగర్జనము చేసి పాడును. హరికి దాసుడను నమ్రభావమున
ప్రేమభిక్షను వేడునంతనే. కేశముక్తుడై కావిగట్టుచు పరమ పూజ్యమగు దివ్య ప్రేమగలనతని రూపమును గాంచినంతనే రాతి గుండెయును మెత్తబారును. ఏమా దర్శనం ఏమి దర్శనం కేశవ భారతి ఆశ్రమంబున అనుపమేయమగు అనుగ్రహముతో ఘోరా కన్నులగారు ధారలు. జీవదుఃఖభరహత స్వాంతుడై సర్వసంగ పరిత్యాగమునర్చి అవిచ్ఛిన్నముగ ప్రేమామృతమును ప్రసాదించును కుమ్మరించును. ఏమా దర్శనం ఏమి దర్శనం ప్రేమదాసుడు దాసుడైనచో గడప గడపను గడచి గౌరుని ప్రభావంబును పాడుచుండును అవిచ్ఛిన్నముగా అనంతంబుగా. ఏమి దర్శనం ఏమ దర్శనం ఏమా దర్శనమేమి దర్శనం. చైతన్య మహాప్రభువుల ఈ ప్రేమోన్మాద స్థితిని వర్ణించాక రామ్లాల్తో గోపికల ఉన్మాద స్థితిని గురించి పాడమని శ్రీరామకృష్ణులు సైగ చేశారు. రామ్లాల్ పాడాడు. పాట అర్థం: పట్టుకోకు రథచక్రాలను పట్టుకోకు. ఆ రథం చక్రాలతో నడుస్తుందా ఏమిటి? ఆ చక్రాలకు చక్రి హరియే. ఆయన చక్రాలతో జగత్తే నడుస్తోంది. హరిభక్తి జనిస్తే జాతి వివక్షత నెలకోదు అని తులసీదాస్ చెప్పడం గురించి మణిమల్లికను తెలుపమన్నారు శ్రీరామకృష్ణులు. అందుకు మణిమల్లిక్, చాతక పక్షి దాహంతో గొంతు ఎండిపోతున్న స్థితిలో ఉంటుంది. నలువంకల గంగా, యమున, సరయు మొదలైన ఎన్నో నదులు, తటాకాలు ఉన్నాయి. కానీ ఆ పక్షి ఏ నీటిని త్రాగదు. స్వాతి నక్షత్రం నాడు కురిసే వాన నీటికై ఎదురు చూస్తూ ఉంటుంది. దాని అర్థం భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి కలిగి ఉండటమే సారం. తక్కినవన్నీ మిథ్యే అన్నారు శ్రీరామకృష్ణులు. మరల మణిమల్లి తులసీదాసు మరొకటి కూడా చెప్పాడు. పరుసవేది స్పర్శతో 8 లోహాలు బంగారంగా మారిపోతున్నాయి. అదేవిధంగా చండాలని పర్యంతం అన్ని జాతుల వారు హరినామస్మరణ చేస్తే పవిత్రులవుతారు. హరినామం ఉచ్చరించకుంటే చతుర్వర్ణాల వారు చండాలరే. స్పృశించడానికి కూడా నిషిద్ధమైన తోలును పరిశుభ్రం చేశాక ఆలయంలో కూడా తీసుకువెళ్ళవచ్చు అన్నారు శ్రీరామకృష్ణుడు. మరలా ఆయన కొనసాగిస్తూ, భగవంతుని నామంతో మనిషి పావనుడవుతున్నాడు. అందుచేతనే భగవన్నామ కీర్తనను అభ్యసించాలి. నేను యదుమల్లిక్ తల్లితో ఇలా అన్నాను. మృత్యువు ఆసన్నమైనప్పుడు మనస్సులో ఈ సంసారం గురించిన చింతయే కలుగుతుంటుంది. కుటుంబం, పిల్లలు, వీలునామా రాయటం మొదలైన లౌకిక భావనలే మనస్సులో మెదులుతాయి. భగవంతుని గురించిన చింతనే రాదు. ఆయన నామం, జపం, నామకీర్తనం అభ్యసించటం ఇవే మార్గాలు. ఈ అభ్యాసం కనుక ఉంటే మరణ సమయంలో భగవంతుని నామమే నాలుకపైకి వస్తుంది. పిల్లి పట్టుకోవడానికి వస్తే చిలక కీ కీ అనే అరుస్తుంది. రామ్ రామ్ హరే కృష్ణ అని మాత్రం పలకదు. మరణానికి సిద్ధంగా ఉండటం మంచిది. శేష జీవితంలో ఏకాంతవాసం చేస్తూ కేవలం భగవత్ చింతన, ఆయన నామజపం చేయాలి. స్నానానంతరం ఏనుగును గజశాలలో కట్టివేస్తే అది శరీరానికి మట్టిని, బురదను పులుముకోలేదు. బలరాం తండ్రి, మణిమల్లిక్, వేణిపాల్ మొదలైన వారు వయసు మళ్ళినవారు. ప్రత్యేకంగా వారి ప్రయోజనార్థమే శ్రీరామకృష్ణుని ఉపదేశాలు చేస్తూ ఉన్నారా? శ్రీరామకృష్ణులు మళ్ళీ భక్తులను ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు. ఏకాంతంలో భగవచ్చింతన చేయమని, నామజపం చేయమని ఎందుకు చెప్తున్నానో తెలుసా? రేయింబవళ్ళు సంసారంలో ఉంటున్నప్పుడు అశాంతి ఏర్పడుతుంది.
చూడండి, ఒక అడుగు భూమికై సోదరులు తన్నుకొని రక్తపాతం చేసుకుంటున్నారు. భూమి, స్త్రీ, ధనం, ఈ మూడిటి కోసమే ఈ కొట్లాట్లు, గందరగోళం, అశాంతి అంతా అని సిక్కులు నాతో చెప్పారు. మీరు సంసారంలో ఉన్నారు సరే, అయితే అందుకు భయపడటం ఎందుకు? రాముడు సంసారాన్ని త్యజించాలనుకున్నప్పుడు దశరథుడు వశిష్ఠుని శరణొచ్చాడు. వశిష్ఠుడు రాముడితో, రామ, నువ్వెందుకు సంసారాన్ని పరిత్యజించాలి? కాస్త తర్కించి చూద్దాం. ప్రపంచం భగవంతుని నుండి భిన్నమైందా ఏమిటి? దేన్ని త్యజిస్తావు, దేన్ని స్వీకరిస్తావు? భగవంతుడు తప్ప మరేదీ లేదు. మాయా జీవ జగత్తులు అన్నిటిగా భగవంతుడే భాషిస్తూ ఉన్నాడు అన్నాడు. అది ఎంతో కష్టం అండి అన్నాడు బలరాం తండ్రి. సాధన కాలంలో ఈ జగత్తు మాయామందిరం. జ్ఞానం పొందాక భగవద్ దర్శనానంతరం అదే ఆనంద సౌధంగా మారిపోతుంది. వైష్ణవ శాస్త్రాలు విశ్వాసంతో కృష్ణుడిని పొందవచ్చు, విచారణ ఆయన్ను చాలా దూరం చేసి వేస్తుంది అని పేర్కొంటాయి. కావలసినదంతా విశ్వాసం ఒక్కటే. కృష్ణకిషోర్ది ఎంతటి విశ్వాసం! బృందావనంలో నిమ్నజాతి వ్యక్తి ఒకడు అతడికి నూతి నుండి నీరు తోడిచ్చాడు. అతడితో శివనామాన్ని ఉచ్చరించమని చెప్పాడు. అతడు శివనామం పలికిన వెంటనే ఆ నీటిని కృష్ణకిషోర్ తాగాడు. భగవన్నామం ఉచ్చరిస్తే ఆ పిదప ధనం వెచ్చించి ప్రాయశ్చిత్తం చేయాలా ఏమిటి అంటాడు అతడు. రోగ నివారణార్థం జనం తులసీ దళాలతో భగవంతుని అర్చించడం చూసి అతడు అవాక్కయ్యాడు. సాధు సందర్శనకై వెళ్ళటం గురించి హలధారిని అడిగినప్పుడు అతడు, పంచభూత సమన్వితమైన గూడు, దాన్ని సందర్శింప వెళ్ళటం కూడానా అన్నాడు. ఈ మాటలు విన్న కృష్ణకిషోర్ కోపంతో, అలాగా అంటున్నాడు, సాధువుది చిన్మయ దేహం అన్న సంగతి అతడికి తెలీదా అన్నాడు. కాళీ మందిరపు గంగా స్నాన ఘట్టం మెట్లపై మాతో ఒకసారి అతడు రామ్ రామ్ అంటూ ఉండగా నా జీవితం అంతం అవ్వాలని ఆశీర్వదించండి అని అడిగాడు. నేను కృష్ణకిషోర్ ఇంటికి వెళుతూ ఉంటాను. నన్ను చూడగానే అతడు నాట్యం చేయనారంభించేవాడు. శ్రీరాముడు లక్ష్మణునితో, ఎక్కడ ప్రగాఢ భక్తి ఉంటుందో అక్కడ నేను ఉంటానని తెలుసుకో అని చెప్పాడు. అది చైతన్యదేవులకున్న భక్తి వంటిది. ఆయన భక్తి పారవశ్యంలో నవ్వారు, విలపించారు, నృత్యం చేశారు, పాడారు. ఆయన అవతార పురుషుడు. భగవంతుడు ఆయన రూపంలో లోకాన అవతరించాడు. తరువాత శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు. దాని అర్థం, శ్రీ గౌరాంగులు భావనిధియే ఆయన భావావస్థలో నవ్వుతారు, విలపిస్తారు, నృత్యం చేస్తారు. బలరాం తండ్రి, మణిమల్లిక్, వేణుపాల్ మొదలైన వారు శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు. అప్పుడు సాయంత్రం అయింది. కాన్సారి, టోలాపార హరిసభకు చెందిన భక్తులు వచ్చారు. వారితో కలిసి భగవదానందం వెల్లువల్లో మునిగిపోయి శ్రీరామకృష్ణులు నృత్యం చేశారు, పాడారు. కాసేపట్లో పారవశ్య స్థితిని పొందారు. ఆ పారవశ్య స్థితిలోనే నేను ఒంటరిగా కాస్త దూరం వెళతాను అన్నారు. కిషోరి ఆయన పాదాలను వత్తాలను ముందుకొచ్చాడు. అయితే శ్రీరామకృష్ణులు తనను స్పృశించ ఎవరిని అనుమతించలేదు. సంధ్యాకాలం తర్వాత ఈశాన్ వచ్చాడు. శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో కూర్చుని ఉన్నారు. కాసేపు అయ్యాక ఈశాన్తో మాట్లాడసాగారు. గాయత్రి పురస్చరణ చేయనించాడు ఈశాన్. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, నీ మనస్సుకు తోచినట్లు చేయి, మనస్సులో మరి సంశయాలు లేవు కదా. ఒక రకం ప్రాయశ్చిత్తంలా నేను దీన్ని నిశ్చయించాను అన్నాడు ఈశాన్. ఈ మార్గంలో, అంటే తాంత్రిక మార్గంలో అది సాధ్యం కాదా? ఎవరు బ్రహ్మమో అతడే శక్తి, అతడే కాళీ. కాళీ బ్రహ్మము ఒక్కరే అన్న రహస్యాన్ని తెలుసుకున్న నేను
ధర్మాధర్మాలను రెంటినీ విడిచిపెట్టేశాను అంటున్నాడు రాంప్రసాద్. బ్రహ్మమే ఆద్యాశక్తి అని దేవీ మహత్యంలో పేర్కొనబడి ఉంది. బ్రహ్మము శక్తి అభిన్నులు అన్నాడు ఈశాన్. ఊరికే నోటితో చెప్తే మాత్రం సరిపోదు. ధారణ అయినప్పుడే, అంటే మనస్సులో జీర్ణించుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. సాధనల చేత చిత్తశుద్ధి కలిగినప్పుడు భగవంతుడే కర్త. మనస్సు, బుద్ధి, ప్రాణం అన్నీ ఆయనే అని యథార్థమైన బోధ కలుగుతుంది. మనం కేవలం యంత్రాలం మాత్రమే. నువ్వే ఏనుగును బురదలో చిక్కువాడ చేశావు. కుంటివాడి చేత పర్వతాన్ని అధిరోహింపచేసేది నువ్వే. చిత్తశుద్ధి కలిగినప్పుడు పురశ్చరణాది కర్మలను మన చేత ఆయనే చేయిస్తున్నాడన్న బోధ కలుగుతుంది. నీ పనులను నీ ఉనరుప తాము చేసితిమని తలతురు జనులు. ఆయన దర్శనం కలిగితే సంశయాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు అనుకూల పవనాలు వీస్తాయి. అలా వీచినప్పుడు పడవ నడిపేవాడు తెరచాపను విప్పి చుక్కాన్ని కేవలం పట్టుకోవటం మాత్రం చేస్తాడు. ప్రశాంతంగా పొగ తాగుతాడు. అదేవిధంగా భక్తుడు నిశ్చింతుడైపోతాడు. ఈశాన్ సెలవు పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో ఏకాంతంలో మాట్లాడసాగారు. నరేంద్రుడు, రాఖాల్, అథర్, హాజ్రా వీరి గురించి నువ్వేమనుకుంటున్నావు? వీరు నిష్కపటుల. నన్ను గురించి ఏమనుకుంటున్నావు? మీరు నిరాడంబరులు, అదే సమయంలో ఎంతో లోతైన వారు. మిమ్మల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అన్నాడు మా. శ్రీరామకృష్ణులు తనివి తీరా నవ్వారు. నవంబర్ 26, 1883. మణిలాల్ మల్లిక్ ఇల్లు. అక్కడ సింధూరియా పట్టి బ్రహ్మసమాజ వార్షికోత్సవం జరుగుతున్నది. ఇల్లు చిత్పూర్ రోడ్డుకు ఎగువన ఉంది. తూర్పున హారిసన్ రోడ్డు కూడలి ఉంది. దానిమ్మ, పిస్తా, యాపిల్ చెట్లు ఉన్న చోటుకు ఉత్తరాన 4-5 దుకాణాలు ఉన్నాయి. రాచబాటకు సమీపంలోని ఇంటి మేడ మీద ఉత్సవం ఏర్పాటైంది. మణిలాల్ స్వయంగా ఉత్సవాన్ని జరిపిస్తున్నాడు. పూజా మందిరంలో ఆనందం వెల్లివిరిసి ఉంది. మందిరం లోపల వెలుపల పచ్చని తోరణాలతోనూ, పువ్వులతోనూ, మాలలతోనూ అలంకరించబడి ఉంది. గదిలో ఉన్నవారు ప్రార్థన ఎప్పుడు ప్రారంభిస్తారో అనే ఆతృతలో ఉన్నారు. గదిలో కూర్చోవడానికి అందరికీ చోటు సరిపోలేదు. కనుక పలువురు పశ్చిమాన ఉన్న డాబాలో పచారులు చేస్తున్నారు. మరికొందరు అక్కడక్కడ వేసి ఉన్న అందంగా నగిషీలు చెక్కిన బల్లలపై కూర్చునున్నారు. ఇంటి యజమాని, బంధువులు ఉత్సవానికి తెంచిన వారిని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. సాయంత్రం కావడానికి మునిపే బ్రహ్మసమాజ భక్తులు రాసాగారు. ఆ రోజు వారు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కారణం అక్కడకు శ్రీరామకృష్ణులు రాబోవటమే. బ్రహ్మసమాజ నాయకులైన కేశవ్ సేన్, విజయకృష్ణ గోస్వామి, శివనాథ్ మొదలైన వారిని శ్రీరామకృష్ణులు ఎంతో అభిమానించేవారు. అందుచేతనే బ్రహ్మసమాజ భక్తులకు శ్రీరామకృష్ణుల పట్ల ఇంతటి ప్రేమ. శ్రీరామకృష్ణులు హరిప్రేమలో మునిగి ఉండేవారు. ఆయన ప్రేమ, సరళ స్వభావం, భగవంతునితో పిల్లవాడి వలె మాట్లాడటం, భగవంతునికై వ్యాకులత చెంది విలపించటం, స్త్రీలను తల్లిలా గౌరవించి ప్రణామం చేయటం, లౌకిక సంభాషణల పట్ల విముఖత, సర్వదా భగవంతుని గురించే మాట్లాడడం, సర్వధర్మ సమన్వయ సిద్ధాంతం, ఇతర మతాలను కించిత్తు కూడా ద్వేషించకపోవడం, భక్తులకై విలపించడం వంటి చర్యల ద్వారా బ్రహ్మసమాజ భక్తుల మనస్సులను శ్రీరామకృష్ణులు చూరగొన్నారు. అందుకే ఆయన్ను దర్శింప చాలా దూరాల నుంచి కూడా పలువురు వచ్చి ఉన్నారు. ఉపాసన ప్రారంభించడానికి ముందు విజయకృష్ణ గోస్వామి మొదలైన బ్రహ్మసమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు వికసిత వదనంతో మాట్లాడుతున్నారు. పూజా మందిరంలో దీపాలు వెలిగించారు. కొద్దిసేపట్లోనే ఉపాసన ప్రారంభం కానున్నది. ఏమయ్యా, శివనాథ్ రావటం లేదా అని అడిగారు శ్రీరామకృష్ణులు. రావటం లేదండి, ఈరోజు ఆయనకు అనేక పనులు ఉన్నాయట, ఆయనకు రావటం వీలు పడదట అని చెప్పాడు ఒక బ్రహ్మసమాజ భక్తుడు.
శివనాథును చూస్తున్నప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. అతడు సర్వదా భక్తిరసంలో మునిగి ఉన్నట్లుగా ఉంటాడు. ఎవరిని పలువురు కీర్తిస్తారో గౌరవిస్తారో అతడిలో నిశ్చయంగా భగవంతుని శక్తి ఒకంతైనా ఉంటుంది. అయితే శివనాథులో పెద్ద లోపం ఒకటి ఉంది. ఇచ్చిన మాటను అతడు నిలబెట్టుకోడు. అక్కడకు దక్షిణేశ్వర కాళికాలయానికి వస్తానని నాతో కుమార్ చెప్పాడు. అయితే రాను లేదు, ఏ కబురు చెప్పి పంపను లేదు. ఇది మంచిది కాదు. సత్యం వచించడమే కలియుగంలో తపస్సు అని అంటారు. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే భగవల్లాభం కలుగుతుంది. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండకపోతే క్రమేణా సర్వం నశిస్తుంది. అందుచేతనే బయలుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా చెప్పానంటే ఆ అవసరం లేకపోయినా చేత నీటి చెంపు పుచ్చుకొని ఒకసారి సరుగుడు తోపుకేసి వెళ్ళి వస్తాను. సత్యం పట్ల ఉన్న పట్టు ఎక్కడ విడిపడుతుందో అన్న భయమే ఇందుకు కారణం. నాకు ఈ స్థితి కలిగిన తర్వాత చేత పువ్వులు పుచ్చుకొని జగజ్జననిని ఇలా ప్రార్థించాను. అమ్మా, ఇదిగో నీ జ్ఞానాన్ని తీసుకో, నీ అజ్ఞానాన్ని తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. అమ్మా, ఇదిగో నీ శుచిని తీసుకో, నీ అశుచిని తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. అమ్మా, ఇదిగో నీ మంచిని తీసుకో, నీ చెడుని తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. అమ్మా, ఇదిగో నీ పుణ్యం తీసుకో, నీ పాపం తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇవన్నీ చెప్పాను కానీ అమ్మా, ఇదిగో నీ సత్యం తీసుకో, ఇదిగి నీ అసత్యం తీసుకో అని చెప్పలేకపోయాను. అన్నిటినీ అమ్మకి సమర్పించగలిగాను కానీ సత్యాన్ని మటుకు సమర్పించలేకపోయాను. బ్రహ్మ సమాజ విధులను అనుసరించి ఉపాసన ఆరంభమైంది. వేదికపైకి వెళ్ళి ఆచార్యుడు ఆసీనుడైనాడు. అతడి ముందు దీపం వెలుగుతోంది. ప్రారంభ విధులు పూర్తయ్యాక పరబ్రహ్మం గురించిన వేదాల్లోని మహామంత్రాలను ఆచార్యుడు ఉచ్చరించసాగాడు. ప్రాచీన ఋషుల ముఖతా వెలువడిన వారి పవిత్ర రసనాల ద్వారా ఉచ్చరింపబడిన ఆ మంత్రాలను బ్రహ్మసమాజ భక్తులు సమస్వరంలో గానం చేయసాగారు. ఓం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందరూపమమృతం యద్విభాతి శాంతం శివం అద్వైతం శుద్ధమపాపవిద్ధం. ఓంకారంతో కూడిన ఈ మంత్రం భక్తుల హృదయాకాశంలో ప్రతిధ్వని పుట్టించింది. అందరి హృదయాల్లో లౌకిక భావనలు తొలగిపోయాయి. వారి మనస్సులు ఎంతో శాంతించే ధ్యానాన్ని కోరాయి. అందరి కళ్ళు మూసుకుని ఉన్నాయి. వేదాల్లో పేర్కొనబడిన సగుణ బ్రహ్మాన్ని ఒకంతసేపు అందరూ ధ్యానించసాగారు. పరమహంసదేవులు పారవశ్య స్థితిలో నెలకొని ఉన్నారు. అవాక్కులై స్పందహీనులై స్థిర దృష్టితో చిత్తరువు వలె ఆసీనులై ఉన్నారు. ఆయన ఆత్మపక్షి చిదాకాశంలో విహారం చేస్తున్నట్లుంది. దేహం మాత్రం ఒంటరిగా అక్కడ కనిపించింది. సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యంలోకి వచ్చాక శ్రీరామకృష్ణులు కళ్ళు తెరిచి నలువైపులా చూశారు. అక్కడ అందరూ కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నారు. బ్రహ్మం బ్రహ్మం అంటూ హఠాత్తుగా లేచి నిలబడ్డారు. ఉపాసన ముగిసింది. బ్రహ్మ సమాజ భక్తులు తాళం, మృదంగం మొదలైన సంగీత వాయిద్యాలతో పాడసాగారు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై వారితో కలిసి పాడారు, నృత్యం చేశారు. ఆనందంలో వాళ్ళాడి అందరూ ఆ నృత్యాన్ని గాంచారు. విజయ్ తదితర భక్తులు శ్రీరామకృష్ణుల చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. పలువురు ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా గాంచి కీర్తనానందాన్ని అనుభవిస్తూ బాహ్య జగత్తును మర్చిపోయారు. కొన్ని క్షణాలు హరిరస మాధుర్యాన్ని గ్రోలి దేహ సుఖాన్ని మర్చిపోయారు. దేహ సుఖం వారికి తాత్కాలికంగానైనా వెగటు పుట్టించింది. కీర్తన ముగిశాక అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణుల అమృత వాక్కులను వినటానికి ఆతురతతో ఆయన చుట్టూ కూర్చున్నారు. తమను పరివేష్టించి కూర్చుని ఉన్న బ్రహ్మ సమాజ భక్తులను ఉద్దేశించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. నిర్లిప్తతతో సంసారం చేయటం చాలా కష్టం. ప్రతాప్ ఒకసారి నాతో, మహాశయ, మేము జనక మహారాజు మార్గాన్ని అనుసరిస్తాం. జనకుడు నిర్లిప్తతతో సంసారం చేశాడు, మేము అలాగే జీవిస్తామన్నాడు. అందుకు నేను, ఊరికే అనుకోగానే జనకుడు అయిపోగలవా? జనకుడు ఎంత కఠోర తపస్సు చేసి జ్ఞానం సంపాదించాడో నీకు తెలుసా?
తల్లకిందులుగా నిలబడి అనేక సంవత్సరాలు అతి కఠినమైన తపస్సు చేసిన తర్వాతనే సంసారంలో దిగాడు అని చెప్పాను. అలా అయితే సంసారాలకు మరి గతి లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. కొన్ని రోజులు ఏకాంతవాసం చేస్తూ సాధనలు చేయాలి. ఇలా చేయటం వల్ల భక్తి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. ఆ తర్వాత సంసారంలో జీవించినా దోషం ఉండదు. ఏకాంతవాసంలో సాధన చేసేటప్పుడు సంసారం నుండి పూర్తిగా వైదొలగండి. భార్య, కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, బంధువులు ఎవ్వరూ సమీపంలో ఉండరాదు. ఏకాంతవాసంలో సాధన చేసేటప్పుడు నాకు ఎవరూ లేరు, భగవంతుడే నా సర్వస్వము అని తలచాలి. జ్ఞానం కోసము, భక్తి కోసం విలపిస్తూ ఆయన్ని ప్రార్థించాలి. సంసారం నుండి వైదొలగి ఏకాంతవాసంలో ఎన్ని రోజులు ఉండాలి అని అంటే కనీసం ఒక రోజు వైదొలిగి ఉన్నా మంచిదే. 3 రోజులు ఉండగలిగితే ఇంకా మంచిది. 12 రోజులు, 1 నెల, 3 నెలలు, 1 సంవత్సరం, ఎవరి వీలుని బట్టి అంతకాలం ఏకాంతవాసంలో ఉండవచ్చు. జ్ఞానం, భక్తి పొందిన తర్వాత సంసారం చేస్తే అంత భయం ఉండదు. చేతులకు నూనె రాచుకొని పనసపండు ఒలిస్తే చేతికి జిగురు అంటుకోదు. దాగుడు మూతల ఆటలో తల్లిని తాకిన తర్వాత భయం ఉండదు. ఒకసారి పరుసవేది స్పర్శతో బంగారం రూపొందించు. బంగారంగా మారిన తర్వాత 1000 ఏళ్ళు మట్టిలో పెట్టబడినప్పటికీ మట్టిని త్రవి చూస్తే బంగారంగానే ఉంటుంది. మనస్సు పాల వంటిది. ఈ మనస్సును సంసారం అనే నీటిలో ఉంచితే పాలు, నీరు కలిసిపోతాయి. అందుచేత పాలను ఒక చోట ఉంచి పెరుగు తోడుకున్నాక చిలికి వెన్నం తీయాలి. ఏకాంతవాసంలో సాధనలు చేసి మనస్సు అనే పాల నుంచి జ్ఞానం, భక్తి అనే వెన్నం తీసినప్పుడు ఆ వెన్నను సంసారం అనే నీటిలో సులభంగా ఉంచవచ్చు. ఆ వెన్న సంసారం అనే నీటిలో ఎన్నటికీ కలిసిపోదు. సంసార జలధిపై నిర్లిప్తంగా తేలుతుంది. విజయకృష్ణ గోస్వామి కొన్ని రోజులకు మునుపే గయ నుండి తిరిగి వచ్చాడు. అక్కడ ఏకాంతంలోనూ సాధు సాంగత్యంలోనూ గడిపాడు. ప్రస్తుతం కాషాయం ధరించిన అతడు సర్వదా అంతర్ముఖుడై కానవచ్చాడు. అద్భుతమైన స్థితి. శ్రీరామకృష్ణుల సమీపాన అతడు తలవంచుకొని కూర్చుని ఉన్నాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్లు తోస్తున్నది. విజయ్ని చూస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. విజయ్, నువ్వు చోటు సంపాదించావా? ఇది విను. 2 సాధువులు తమ పర్యటనలో ఒక నగరాన్ని చేరుకున్నారు. ఒకడు వీధులు, దుకాణాలు, ఇళ్ళు అన్నిటినీ భ్రమించి చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో 2వ సాధువు అతన్ని కలుసుకోవటం జరిగింది. అతడితో, అవును, నువ్వు ఇలా సంభ్రమాశ్చర్యాలతో భ్రమిస్తూ నగరాన్ని చూస్తున్నావే, నీ మూటాముల్లెలు ఎక్కడా అని అడిగాడు 2వ సాధువు. అందుకు మొదటి సాధువు, మొదట నేను చోటు సంపాదించి అక్కడ మూటాముల్లెలు పెట్టి గదికి తాళం వేసి నిశ్చింతగా బయలుదేరాను. ప్రస్తుతం నగర సౌందర్యాన్ని తిలకిస్తూ తిరుగుతున్నాను అంటూ బదులిచ్చాడు. అందుకే చోటు సంపాదించావా అని అడుగుతున్నాను. మరలమ్మ తదితరులతో, ఇలా చూడండి, ఇన్ని రోజులుగా విజయ్లో నీటి ఊట మూసివేయబడి ఉంది. ఇప్పుడు తెరుచుకుంది. చూడు విజయ్, శివనాథ్ అనేక సమస్యలతో సతమతమై ఉన్నాడు. అతడు పత్రికకు రాయవలసి ఉంది, పైగా అనేక పనుల్లో నిమగ్నుడై ఉన్నాడు. విషయకర్మల్లో పాల్గొంటేనే ప్రశాంతత పోతుంది. అనేక ఆలోచనలు, చింతలు చుట్టుముడతాయి. అవధూత తన 24 గురువుల్లో గ్రద్దను ఒక గురువుగా పరిగణించాడు అని శ్రీమద్ భాగవతం పేర్కొంటోంది. ఒక చోట బెస్తలు చేపలు పడుతున్నారు. అప్పుడు గ్రద్ద ఒకటి చటుక్కున వచ్చి ఒక చేపను నోట కరుచుకొని వెళ్ళిపోయింది. కానీ చేపను చూడగానే వందలాది కాకులు గ్రద్దను తరుముసాగాయి. కా కా అంటూ అరుస్తూ దాని చుట్టుముట్టాయి.
గ్రద్ద దక్షిణం కేసి ఎగిరితే కాకులు దక్షిణం కేసి వెళ్ళాయి. ఉత్తరం వైపు వెళితే ఉత్తరం వైపుకి వెళ్ళాయి. గ్రద్ద తూర్పు పడమర దిశలన్నిటా ఎగిరి చూసింది. ఇలా తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు దాని నోటి నుండి చేప జారి కింద పడిపోయింది. అంతే, కాకులు చేప పడ్డ చోటుకు దూసుకుపోయాయి. గ్రద్దను వదిలేసాయి. గ్రద్ద నిశ్చింతగా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండిపోయింది. తర్వాత తనలో తాను, ఈ చేపయే ఇంత గందరగోళానికి కారణం. ఇప్పుడు చేప నా వద్ద లేదు, నేను నిశ్చింతగా ఉన్నాను అని అనుకుంది. అవధూత గ్రద్ద నుండి ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు. ఎంతవరకు మన వద్ద చేప ఉంటుందో, అంటే విషయ వాసనలు ఉంటాయో, అంతవరకు కర్మలు ఉంటాయి. వాటి వల్ల ఎదురయ్యే చింత, విచారం, అశాంతి వెన్నంటే ఉంటాయి. వాసనలను త్యజిస్తే తక్షణమే కర్మలు మన నుండి వైదొలుగుతాయి, ప్రశాంతత లభిస్తుంది. అందువల్లనే నిష్కామ కర్మ చేయటం మంచిది. అప్పుడు మనస్సు అశాంతికి లోను కాదు. కానీ నిష్కామ కర్మను ఆచరించడం ఎంతో కష్టం. నిష్కామ కర్మనే చేస్తూ ఉన్నట్టు భావిస్తాం. కానీ ఏ మూల నుంచో కామనలు మనకు తెలియకుండానే వచ్చి వేస్తాయి. మొదట పలు సాధనలు అనుష్ఠించి ఉంటే ఆ సాధనల బలంతో కొందరు నిష్కామ కర్మను చేయగలుగుతారు. భగవత్ సాక్షాత్కార అనంతరం నిష్కామ కర్మను అలవోకగా అనుష్ఠించగలం. అప్పుడు దానంతటా అదే కర్మత్యాగం అనుకూరుతుంది. నారదుని వంటి ఒకరిద్దరో జనులకు ఉపదేశం చేసే నిమిత్తం కర్మలు ఆచరిస్తారు. అవధూత యొక్క మరొక గురువు తేనెటీగ. అది చాలా రోజులు ఎంతో శ్రమించి తేనెను సంచయం చేసి పెడుతుంది. కానీ తేనెటీగ తేనెను అనుభవించదు. ఎవరో ఒకరు వచ్చి తేనె పట్టును విచ్ఛిన్నం చేసి తేనెను తీసుకుపోతారు. అవధూత తేనెటీగ నుంచి నేర్చిన పాఠం సంచయం చేయకూడదని. సాధువులు భగవంతుని మీదనే 100కి 100 భారం వేసి ఉంచాలి. వారు దేన్ని సంచయం చేయరాదు. సంసారుల విషయం అలా కాదు. వారు కుటుంబాన్ని పోషించాలి. అందుచేత సంచయం వారికి ఆవశ్యకం. పక్షి, సాధువు సంచయం చేయరు. అయితే పిల్లలు పొదగబడినప్పుడు పక్షి వాటి కోసం ముక్కుతో ఆహారాన్ని సేకరించుకుని వస్తుంది. విజయ్, ఇంకా విను. ఒక సాధువు వద్ద మూటా ముల్లెలు, గుడ్డతో ముడులు వేసిన బంగీలు ఉంటే అతన్ని నమ్మవద్దు. నేను పంచవటిలో మర్రి చెట్టు కింద ఇటువంటి సాధువులను చూసున్నా. 2-3 సాధువులు కూర్చుని ఉన్నారు. ఒకడు పప్పులో రాళ్ళు ఏరుతున్నాడు, మరొకడు దోవతిని కుట్టుకుంటున్నాడు. అందరూ కలిసి ఒక పెద్ద మనిషి ఇంట జరిగిన విందు గురించి బాతాఖాని చేస్తున్నారు. బాబోయ్, ఆ సంపన్నుడు లక్షల కొద్దీ ధనం వెచ్చించాడు. సాధువులకు కడుపారా భోజనం పెట్టాడు. పూరి, జిలేబీ, బర్ఫీ, ఆహా మొదలైన అనేక మధురభక్ష్యాలు చేయించాడు అంటున్నారు. అందరూ నవ్వారు. అవునండి, గయలో ఇటువంటి సాధువులను చూశాను. అక్కడ వారిని లోటావాలా సాధువులని పిలుస్తారు అన్నాడు విజయ్. అందరూ నవ్వారు. మరల శ్రీరామకృష్ణులు విజయ్తో, భగవంతుడి పట్ల ప్రేమ ఉదయిస్తే కర్మ తనంతట తానే వదిలిపోతుంది. ఎవరి చేత భగవంతుడు కర్మలు గావిస్తాడో వారిని చెయ్యని. నీకిప్పుడు తగిన సమయం వచ్చింది. అన్నిటినీ త్యజించి మనస పరులెవరిని చేరనీయకము, మనం ఇరువురమే అమ్మను చూతము అని పలుకు. ఓ మనస, నువ్వు నేను దర్శిద్దాం, పరులను ఎవరిని చూడనీయవద్దు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు శ్రావ్య కంఠంతో పాడసాగారు. పదిలపరచవే మనస అమ్మ శ్యామను, అతి ప్రియమగున అమ్మ శ్యామను. పదిలపరచవే మనస అమ్మ శ్యామను, అతి ప్రియమగున అమ్మ శ్యామను. నిలుపుము నీలో అతి భద్రముగా
పరులెవ్వరినీ చేరనీయకుము, మనమిరువరమే ఆమెను చూతము, పదిలపరచవే మనసా. ఆమె సన్నిధిని ఆనందించగా కామవర్గమును కడకు ద్రోలుచు, అమ్మా అమ్మా అని పిలుచుటకై రసనము వెంబడి తీసుకుపొమ్ము, పదిలపరచవే మనసా. అమ్మ శ్యామను అతి ప్రియమగున అమ్మ శ్యామను, మన ఇరువురి దరి చేరకుండగా చెడ్డ కామముల నడ్డు పెట్టుటకు అన్ని సమయములనతి మెళకువగల జ్ఞాన కాపరిని కాపు పెట్టుము, పదిలపరచవే మనసా. అమ్మ శ్యామను అతి ప్రియమగున అమ్మ శ్యామను. తర్వాత విజయ్తో శ్రీరామకృష్ణులు, భగవంతుని శరణుజొచ్చి లజ్జ భయం ఇత్యాదులను త్యజించివేయి. నేను హరినామం కీర్తిస్తూ నృత్యం చేస్తే జనులు నన్ను గురించి ఏమనుకుంటారు? ఇటువంటి భావాలన్నింటినీ విడిచిపెట్టు. లజ్జ ద్వేషం భయం ఈ మూడు ఉండకూడదు. లజ్జ ద్వేషం భయం ఆభిజాత్యం గోప్య ప్రవృత్తి ఇవన్నీ పాశాలు. ఇవి తొలగిపోతే జీవుడు ముక్తి పొందుతాడు. పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడే శివుడు. భగవంతుని పట్ల ప్రేమ అన్నది దుర్లభమైన వస్తువు. మొదట ఏ విధంగా భార్య భర్త పట్ల నిష్టను కలిగి ఉంటుందో అటువంటి నిష్ట భగవంతుని పట్ల ఏర్పడితే భక్తి జనిస్తుంది. శుద్ధ భక్తి కలగటం చాలా కష్టం. భక్తిచే ప్రాణము మనస్సు భగవంతునిలో లీనమైపోవాలి. ఆ తర్వాత భావస్థితి కలుగుతుంది. భావస్థితిలో మనిషి అవాక్కవుతాడు. వాయువు స్థిరమైపోతుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్తంభించిపోతాయి. దానంతట అదే కుంభకం ఏర్పడుతుంది. తుపాకీ పేల్చేటప్పుడు పేలుస్తున్న వ్యక్తి నోట మాట రాదు. అతడి వాయువు స్థిరమైపోతుంది. ప్రేమ కలగటం అన్నది సుదూరమైన మాట. చైతన్యదేవులకు ఆ ప్రేమ ఏర్పడింది. భగవంతుని పట్ల ప్రేమ కలిగితే ఆ వ్యక్తి బాహ్య వస్తువులను విస్మరిస్తాడు. జగత్తుని మర్చిపోతాడు. అత్యంత ప్రియమైన తన శరీరాన్ని కూడా మర్చిపోతాడు. ఇలా చెప్తూ పరమహంసదేవులు మళ్ళీ పాడనారంభించారు. ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదెన్నటికో, ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదెన్నటికో, హృదయము నుండి కామవాసనలు రయమున తొలగేదెన్నటికో, హృదయము నుండి కామవాసనలు రయమున తొలగేదెన్నటికో, ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదెన్నటికో, పారవశ్యమున పావన నామము భజనము చేసేదెన్నటికో, నాతను వెళ్ళను గగురుపాటుతో పులకలు చెందేదెన్నటికో, ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదెన్నటికో, హృదయము నుండి కామవాసనలు రయమున తొలగేదెన్నటికో, ప్రభు హరినామము. సంభాషణ కొనసాగింది. ఆహ్వానితులైన తక్కిన బ్రహ్మసమాజ సభ్యులు వచ్చి కూర్చున్నారు. వారిలో కొందరు పండితులు, కొందరు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు. రజనీనాథ్ రాయ్ వారిలో ఒకడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
భావస్థితి ఏర్పడితే వాయువు స్థిరమైపోతుంది. అర్జునుడు లక్ష్యాన్ని గురిపెట్టినప్పుడు చేప కన్ను మాత్రమే అతడి దృష్టిలో పడింది. మరి దేనిపైన దృష్టి లేదు. చెప్పాలంటే అతడు చేప కన్ను తప్ప దాని శరీరంలో మరి ఏ ఇతర భాగాన్ని చూడలేదు. ఈ స్థితిలో వాయువు స్థిరం అవుతుంది, కుంభకం అనుభూతమవుతుంది. భగవద్ దర్శనానికి ఒక లక్షణం ఉంది. లోపల మహావాయువు సరసరా ఎగప్రాగుతూ మస్తిష్కం కేసి పోతుంది. అప్పుడు సమాధి స్థితి ఏర్పడితే భగవద్ దర్శనం కలుగుతుంది. అప్పుడే వచ్చిన బ్రహ్మసమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు, కేవలం పండితులుగా ఉండి భగవంతుని పట్ల భక్తి లేనట్లయితే అటువంటి వారి పలుకులు అర్థరహితాలు. సమాధ్యాయి అనే ఒక పండితుడు, భగవంతుడు రసహీనుడు, మీరు మీ ప్రేమ భక్తి రసంలో తడిపి ఆయన్ను సరసునిగా చేయండి అన్నాడు. చూసారా, వేదాలు ఎవరిని రసస్వరూపుడని పేర్కొంటున్నాయో ఆయన్ను రసహీనుడని చెప్పటమా? భగవంతుడు ఎటువంటి వాడో అతడు కాస్త కూడా తెలుసుకోలేదన్న విషయం దీని నుండి తెలుస్తోంది కదా. అందుకే ఈ అర్థరహిత ప్రలాపం. మా మామగారి ఇంట్లో గోశాల నిండా గుర్రాలున్నాయి అన్నాడు ఒకడు. దీని నుండి అతడి వద్ద గుర్రాలే లేవని తెలుసుకోవచ్చు. ఎందుకంటే గోశాలలో గుర్రాలు ఉండవు కదా. అందరూ నవ్వారు. ఐశ్వర్యం, కీర్తి, పదవి వీటి వల్ల కొందరు అహంకారపూరితులవుతున్నారు. ఇవన్నీ కేవలం 1-2 రోజులకు మాత్రమే. ఏది మన వెంట రాదు. పాట ఒకటి ఉంది. నీవారెవ్వరు లేరను సత్యము మరువకుమెప్పుడు ఓ మనస, వ్యర్థములే నీ తిప్పటలన్నీయు ఈ లోకంబున ఓ మనస. నీవారెవ్వరు లేరను సత్యము మరువకుమెప్పుడు ఓ మనస, వ్యర్థములే నీ తిప్పటలన్నీయు ఈ లోకంబున ఓ మనస. అతి సూక్ష్మంబౌ మాయాజాలపు వలలో చిక్కుకు ఓ మనస, పావనమౌ శ్రీ మాతృనామమును మరువకుమెన్నడు ఓ మనస. అతి సూక్ష్మంబౌ మాయాజాలపు వలలో చిక్కుకు ఓ మనస, పావనమౌ శ్రీ మాతృనామమును మరువకుమెన్నడు ఓ మనస. మానవులిల నీగిచ్చు గౌరవము మాపోరే పో ఓ మనస, ప్రభువని పతి అని పిలువబడునది త్వరలో ముగియునే ఓ మనస. నీవారెవ్వరు లేరను సత్యము మరువకుమెప్పుడు ఓ మనస. ఇప్పుడే రూపము ఇంత గౌరవము నందుచున్నదో ఆతనువే, మృత్యువాతబడి చచ్చిన నాడు కడకీడ్చెదరే ఓ మనస. ఇప్పుడే రూపము ఇంత గౌరవము నందుచున్నదో ఆతనువే, మృత్యువాతబడి చచ్చిన నాడు కడకీడ్చెదరే ఓ మనస. ఎవరి కోసమై జీవితమంతయు యమయాతనలను పొందెదవో, ఆ ప్రియ భార్యయే వెంటరాక ఇది పాచిపీనుగని ఈసడించును. ఎవరి కోసమై జీవితమంతయు యమయాతనలను పొందెదవో, ఆ ప్రియ భార్యయే ఆ ప్రియ భర్తయే వెంటరాక ఇది పాచిపీనుగని ఈసడించును. నీవారెవ్వరూ లేరను సత్యము మరువకుమెప్పుడు ఓ మనస. వ్యర్థములే నీ తిప్పటలన్నీయు
ఈ లోకంబున ఓ మనస. సంపన్నుడననే గర్వం పనికిరాదు. నేను ధనవంతుడను అని నువ్వు భావిస్తే నీకంటే ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడి కంటే గొప్ప ధనవంతుడు మరొకడున్నాడు. చీకటి పడగానే మిడుగురు పురుగు బయటకు వస్తుంది. ఈ ప్రపంచానికే తాను వెలుగునిస్తున్నానని భావిస్తుంది. అయితే కాసేపట్లో నక్షత్రాలు ఉదయించగానే మిడుగురు పురుగు అహంకారం అణిగిపోతుంది. మేమే ఈ ప్రపంచానికి వెలుగునిస్తున్నామని నక్షత్రాలు భావిస్తాయి. కొంతసేపటికి చంద్రుడు ఉదయిస్తాడు. అప్పుడు నక్షత్రాలు లజ్జతో కుంచుకుపోతాయి. తర్వాత చంద్రుడు నా వెలుగు వల్ల ఈ ప్రపంచమే ప్రకాశిస్తోంది, నేనే ఈ ప్రపంచానికి వెలుగును ప్రసాదించేవాడును అని తలపోస్తాడు. ఇలా తలపోస్తూ ఉన్నప్పుడే అరుణోదయం అవుతుంది. సూర్యుడు ఉదయిస్తాడు. చంద్రుడు వెలవెలపోతాడు. కాసేపటికి చంద్రుణ్ణి చూడను కూడా లేము. సంపన్నులు వీటినన్నింటినీ కాస్త యోచించి చూస్తే ధనం ఉందన్న అహంకారం కలగదు. ఉత్సవానికై మణిలాల్ నానా రకాల వంటకాలతో గొప్ప విందు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎంతో శ్రద్ధతో శ్రీరామకృష్ణులను భక్తులను తృప్తి చెందేటట్లుగా సేవించాడు అతడు. అందరూ సెలవు పుచ్చుకునేటప్పటికీ రాత్రి బాగా ప్రొద్దుపోయింది. అయినప్పటికీ ఎవరికీ ఏ శ్రమ కలగలేదు.